తల్లిదండ్రుల విషయమై పిల్లల విషయమై తల్లిదండ్రులకి అభ్యంతరాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ ప్రపంచంలో ఆదాము దగ్గర నుంచి నేటి వరకు ప్రతి కుటుంబంలో వస్తాయి, అందరి కుటుంబాల్లో వస్తాయి. కానీ వాక్యము చేత వాటిని దిద్దుకొని భార్య భర్త తల్లిదండ్రులు పిల్లలు సర్దుకొని ఒద్దికతో కొనసాగించుకుంటేనే జీవితాలు సంసారాలు అవుతాయి. లేదంటే రచ్చబండలు అవుతాయి. ఇంకా కావాలంటే బతుకు జట్కా బండి కూడా అవుతుంది. వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి అక్కడికి వెళ్తూ ఉన్నారు. తెలుసు కాబట్టి వాటిని అడ్జస్ట్ అవుతూ సర్దుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఈ మధ్య వీళ్ళు కూడా వెళ్ళారు అక్కడికి. మొన్న మధ్య ఒక ఆమె నేను యెహోవాను మనసు ఇచ్చాను అంటుంది. ఆమె ఎంతమంది చూశారు ఆ వీడియో? ఎవరు చూడలేదా? ఇది బాగా వైరల్ అయిందండి. రెచ్చిపోతారండి అనిందామా. ఎవరు అయ్యమ్మ ఇంత వైరల్గా ఉందని చెప్పి ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే అప్పుడు చెప్తుంది, అసలు ఈ దిక్కుమాలను ఎందుకు చేసుకున్నావు నువ్వు, ఇంత ప్రమాదకరంగా ఉన్నాడు, ఇటు ఎట్ట నచ్చాడు నీకంటే, అసలు యాక్చువల్గా నాకు ఇష్టం లేదండి, నేను వేరే ఆయనకి మనసు ఇచ్చానంటే ఆమె బెత్తరపోయింది. ఊరికి ఇచ్చావంటే యెహోవాకి ఇచ్చిందంట ఆమె. యెహోవాతో నా మనసు పెనవేసుకుపోయింది, నేను ఆయనతో కలిసి బతుకుతా ఉన్నప్పుడు ఈ దరిద్రుడు వచ్చి నన్ను రెచ్చగొట్టి ప్రోత్సహించి లాక్కొచ్చుకున్నాడు అని చెప్పింది. అప్పుడు అనిపించింది క్రైస్తవులు కూడా వెళ్తారు ఎక్కడికి అని. వాక్యం తెలియని వాళ్ళు వెళ్తారేమో, మీరైతే అలా ఉండదు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఇట్లా కుటుంబ వ్యవస్థను కట్టుకుంటూ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేది క్రైస్తవ జీవితంలో. ఇది మనకు ఆశీర్వాదంతో కూడింది. ఇలాంటి వారిని దేవుడు రేపు వచ్చినప్పుడు ఆయన సన్మానిస్తాడంట. మీరు జాగ్రత్తగా కుటుంబాలను కట్టుకున్నారు, జాగ్రత్త చేసుకున్నారని సన్మానిస్తాడంట. కాబట్టి కుటుంబంలోనే వస్తే, నలుగురు ఉండే కుటుంబంలోనే అభ్యంతరాలు వస్తే 400 మంది ఉండే సంఘంలో వస్తే రావా? అప్పుడు కుటుంబంలో నువ్వు సర్దుకుంటే ఇక్కడ సర్దుకోవద్దా? కాబట్టి మరలా చెప్తున్నా, మనకి జగమంత కుటుంబం, క్రైస్తవుడికి ఒక్కడికే జగమంత కుటుంబం ఒకటే. లోకులు వేరే అనుకుంటారు, మనమైతే అలా అనుకో. మనమంతా ఒకే కుటుంబం. కాకపోతే మొదట 4 గోడల మధ్యలో నువ్వు నీ పిల్లలు, తర్వాత గుడిలో ఉన్న సంఘము, ఆ తర్వాత గ్రామము, ఆ తర్వాత భారతదేశము, మాతృభూమి. భారతీయులందరూ మన సహోదరులు అవుతారు. కాబట్టి సహోదరుడి పట్ల ఈర్ష్య ద్వేషాలు కలిగి బ్రతికే కంటే సహోదరుడి ఆశీర్వాదాన్ని చూసి సంతోషిస్తూ దేవుని మహింపరచడం మనకు ఆశీర్వాదం. మంచిది. ఈ వారం అయితే 24 గంటల ముందు కూడా నాకు ప్రసంగం చెప్పాలని మనసు లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు. మనసంతా ఒకలాగైపోయింది. ఏం చెప్తాలే, 2 మాటలు మీతో మాట్లాడి పంపించేద్దాం అనుకున్నా. కానీ వ్యక్తిగత విషయాలని దేవుని వాక్యానికి ముడిపెట్టడం మంచిది కాదేమోనని మరలా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరిస్తే కొన్ని విషయాలు నేను సిద్ధపాటు చేసి మీ దగ్గరకు తీసుకొని వచ్చాను. జాగ్రత్తగా విందాం. మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే, గడిచిన వారంలో దేవుడు కొన్ని స్థలాల్లో బలంగా వాడుకున్నారు. వాటన్నిటికీ మించి ఇంచుమించు 60 గంటలు అట్లా పడుకోలేదు నేను. వింటున్నారా? 1 గంటన్నర ఆగితే నాకు ఇంకా నడుములు తాడు కట్టి నరాలు లాగేసినట్టుగా అనిపిస్తుంది. 1 గంటన్నర నిలబడితే, అలాంటిది 60 గంటలు కూర్చున్నా నిలబడినా కానీ నేను అట్లా పడుకోవాలా. నిలబడే కూర్చొని 60 గంటలు కూడా నిద్రపోవాలా. ప్రయాణం చేస్తూనే ఉన్నా. 3,500 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. అయినా దేవుడు ప్రయాణంలో ఎక్కడ ఆటంకం కలగకుండా క్షేమంగా తీసుకొని వచ్చారు. ఒక గొప్ప దైవజనుడు చనిపోతే ఆయన దర్శించడానికి వెళ్ళాల్సి వచ్చింది. వేరే మచిలీపట్నంలో ఉన్న దైవజనులు అక్షయ్ అన్న వాళ్ళ సేవకులు ఒక 2 వచ్చి నన్ను ఇక్కడే టంగుటూరులో పికప్ చేసుకున్నారు. ఆయన కారులో ఎక్కి కూర్చొని వెళ్ళా. వాళ్ళే డ్రైవింగ్ చేశారు, కొద్దిసేపు నేను కూడా డ్రైవింగ్ చేశాను. కానీ మధ్యలో భయంకరమైన ప్రమాదాలు చూశాను. ఎంతమంది చచ్చిపోతున్నారు రోడ్ల మీద, భయంకరంగా చచ్చిపోతారు యాక్సిడెంట్లతో. ఇంకెక్కడ నిద్ర పట్టిద్ది? అసలే దెబ్బ తగిలి ఉంది, మరణాలు చూస్తూ ఉన్నాం, ఇంకెక్కడ నిద్ర పట్టిద్ది? అప్పుడు అనిపించింది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుని శరీరం, ఆ దేహం అలా చూస్తూ ఉన్నప్పుడు పెద్ద సేవ, మంచి సేవకుడు. ఎందుకంటే ఆత్మలో వివేచించగలిగిన సేవకుడు. ఆయన దాకా నేను ఎందుకు వెళ్ళానంటే, 2016లో కొండేపులు సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు, అప్పుడు మన పరిచర్య విధి విధానాలు చాలా ఉద్యోగం ఉన్నాయి కదా. 2017లో
ఆయన మచిలీపట్నంలో ఒక మీటింగ్కి వచ్చారు. ఆయన మీటింగ్కి వచ్చినప్పుడు నేను ఆయన వ్యక్తిగతంగా కలిసి కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఆయన ఒక ప్రవచనం చెప్పాడు హోటల్లో. జాన్సన్ బ్రదరు, దేవుడు నీకు 2 పిల్లల్ని ఇస్తాడు, నీ సేవ చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఖండాలు దాటి నీ మహిమను దేవుడు తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఈ మాట సంతోషమే, కానీ వెనకున్న మాట కొద్దిగా బాధేసినప్పుడు నేను బయటకు వచ్చి ఆయన ఎగతాలు చేశాను. ఏం ప్రవచనం అంట, అసలు నేనేంటి, నా సమర్పణ ఏంటి, నా ఉద్యోగం, నా వైరాగ్యం నాకు అర్థం కావట్లేదు అని ఆయన్ని ఎగతాలు చేశాను. నేను ఎగతాలు చేస్తే ఆ పక్కనున్న పాస్టర్ గారు అన్నారు, బ్రదరు సావుకున్నట్ట తోలనాడి మాట్లాడమాక, ఆయన సామాన్యుడు కాదు, కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసయ్య పిలిచాడని సేవలోకి వచ్చాడు. ఆయన ప్రతిరోజు 8 గంటలు మోకాల మీద ఉంటాడంట. ఆయన చనిపోయే రోజు కూడా, వింటున్నారా, ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన జీవితం. అలాంటి ఆయన్ని నువ్వు తక్కువ మాట్లాడదు. నువ్వు చేసావు ఎప్పుడైనా అంటే నేను చేతులు ఎత్తా, ఎప్పుడో చేస్తా, కానీ ప్రతిరోజు అంటే నా వల్ల కాదు, నేను చేయలేదు. మరి అలాంటి ఆయన తక్కువ మాట్లాడదు. ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరింది. అందుకని ఆ కృతజ్ఞతగా నా పట్ల ఇంత దీర్ఘదర్శిగా పనిచేసిన ఆయన్ని ఒకసారి కడసారిగా చూద్దామని వెళ్ళి చూసా. పెద్ద సేవ, పెద్ద సంఘం, చాలా పెద్ద మందిరం కట్టారు. ఆ విశ్వాసులందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయన పిల్లలు లేరు. ఒక బాబు ఉంటే తన 20వ ఏట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అబ్బాయి ఇప్పుడు ఉండింటే ఒక 40 సంవత్సరాలు అయ్యిండేది. ఆ అబ్బాయికి ఒకడే కొడుకు చనిపోయాడు. ఆ సేవను నడిపించే వారసులు లేడు. ఒకవేళ సంఘంలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. అక్కడైతే మాత్రం ఆ పరిస్థితులు ఎవరు దాన్ని భుజాల మీదకి ఎత్తుకొని నడిపించే పరిస్థితి నాకు కనబడలా. సంఘం అంతటిని చూసినప్పుడు నాకు గుర్తొచ్చారు, మీరు గుర్తొచ్చారు. ఒకవేళ నేను కూడా ఏదో ఒక రోజు అట్లా అయిపోతే మీ పరిస్థితి ఏంటో అనిపించింది. అందుకని మిమ్మల్ని అనాథలుగా విడవకుండా దేవుడు తగిన వ్యక్తిని ఇక్కడ నిలబెట్టునుగాక. అంటే నన్ను పంపిద్దామనేనా? ఆశ అయితే అదే, ఒకవేళ ముందైతే. ఎందుకంటే నేను పదే ఎందుకు ఈ మాట చెప్తానంటే, కీడించి మేలించాలని పెద్దోళ్ళు చెప్తారు. చెప్పరా? చెప్పలేదా? మీరు వినలేదా? కీడించి ఎవరు సదాకాలం ఉండరు ఇక్కడ భూమి మీద అంటుకట్టుకొని, ఆయన లేకపోతే నేను బతకలేను, ఆమె లేకపోతే నేను బతకలేను, ఇట్లాంటి సొరకాయ మాటలు మాట్లాడమాకండి. జీవితకాలం ఎవరు కలిసి బతకరు. ఎవరో ఒకళ్ళు ముందు వెనక వెళ్ళిపోవాల్సిందే. భర్త పోతే భార్య ఒంటరిదే, భార్య పోతే భర్త ఒంటరి వాడే. అన్నిటికీ అలవాటు పడాలి. అదే క్రైస్తవం అంటే. సేవలో మనకు నేర్పే మాటలు ఏంటంటే, నిన్ను విడిచి నీ తల్లి వెళ్ళిపోవచ్చు, నీ తండ్రి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నీ భర్త వెళ్ళిపోవచ్చు, నీ భార్య వెళ్ళిపోవచ్చు, అయినా నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొని నిలబెట్టుకోవాలి. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, లేనిప్పుడు ఒకలాగా ఉండదు. నేను లేకపోతే అసలు ఉండలేకపోతున్నాను, ఇట్లాంటి ఎన్ని వద్దు. అన్నిటికీ సిద్ధపడి రోషం కలిగి మనం నిలబడగలగాలి, అంతే. అది మీకు అలవాటు అవ్వాలి యేసునామములో. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, ఎప్పటికీ నువ్వు ఒంటరివాడివి కావు. ప్రభు నీకు సహాయకుడి నీ ప్రక్కనే ఉంటాడు. మర్చిపోకూడదు మనం. సరే, కొన్ని విషయాలు చెప్పాలి. 11:11 అవుతుంది. 11:10 వరకు వాక్యం చెప్తా. ఒక 10 నిమిషాలు కొన్ని మాటలు చెప్తా. ఆ తర్వాత ఆరాధన ముగించుకుందాం. చదువుదాం. మనం ప్రతిరోజు ప్రతి వారం ధ్యానం చేస్తున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చదువుదాం. జాగ్రత్తగా వినండి. ఆయన ఆ జన సమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన శిష్యులను, ఆయన ప్రజలను చూసి ఆయన నోరు తెరచి ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ప్రసంగించడం ప్రారంభిస్తున్నాడు. ఏమని ప్రారంభిస్తున్నాడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి
నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు చప్పలు కొడతారు ఒకసారి. తెలుసుగా, సరే మంచిది. ఇప్పుడు నా మీద చెడ్డ మాటలు పలుకుతున్నారు, అబద్ధపు మాటలు పలుకుతున్నారు, నిందించే మాటలు పలుకుతున్నారు, హింసించే మాటలు కూడా పలుకుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వై? బికాస్ నేను ధన్యుడనయ్యాను. మీకు అర్థమవుతుందా? నా మీద ఎవరు చెడ్డ మాటలు పలుకుతున్నారో, ఎవరు నన్ను హింసించే మాటలు పలుకుతున్నారో, అబద్ధంగా మాట్లాడుతున్నారో, ఆ మాటలన్నీ నా నిమిత్తం వచ్చినప్పుడంతా నేను ధన్యుడనని లేఖనం చెప్తుంది. ఎందుకంటే నా నిమిత్తం, యేసు క్రీస్తు నిమిత్తమే మీరు ఈ మాట మాట్లాడగలరు. లేకపోతే అసలు సమస్య లేదు, మీరు నిలబడలేరు. దేవుణ్ణి బట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడగలుగుతున్నారు. అందును బట్టి అది నాకు ధన్యత. ఇదే మాట మీ నిమిత్తం కూడా వస్తుందిగా. ఏమ్మా, మీ నిమిత్తం కూడా వస్తుందిగా. మిమ్మల్ని ఎప్పుడు మీ అత్తమామలు తిట్టలేదా? మీ తోడు కోడలు ఆడపడుచులు అనలేదా? నీ భర్త నిన్ను నిందించలేదా? నీ బంధువులు నిన్ను హింస పెట్టే మాటలు, గుండెలు తరుక్కుపోయే మాటలు మాట్లాడలేదా? ఏమన్నా మనకు రాలేదు ఈ మాటలు? ఎన్నోసార్లు వచ్చాయి. అవి కుటుంబ కథా చిత్రాలు. వాటికే నువ్వు కుంగిపోయి కరిగిపోయి తలడిల్లిపోయి గుండెను రాయి చేసుకొని బలం చేసుకొని స్ట్రాంగ్గా నిలబడి ఎవరెన్నన్నా ఏమన్నా నేనేం అట్లాంటి దాన్ని కాదు, ఎట్లాంటి కాదు, అన్ని మాటలు ఇన్ని మాటలు ఎన్నెన్నో చెప్పి ఏదేదో చేసి మొత్తానికి నిలదొక్కుకొని ముందు కొనసాగుతారు. మీ వ్యక్తిగత నిమిత్తం, మీ మాటలను బట్టి, మీ క్రియలను బట్టి, మీ శాస్త్రాలను బట్టి. కానీ దేవుడు అంటాడు, నా నిమిత్తం వాటన్నిటికీ బహుమానం ఏం రాదు. వాళ్ళు నిన్ను నిందించినా, వాళ్ళు నిన్ను తిట్టినా, వాళ్ళు ఏం మాట్లాడినా వాటికి బహుమానం రాదు. కానీ నా నిమిత్తం, యేసు క్రీస్తు నిమిత్తమే నువ్వు నిందించబడితే, అవమానించబడితే, చెడ్డ మాటలు నీ మీద పలికితే అది నీకు ఆశీర్వాదం. లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఆ ముందు మాట చూడండి, నీతి నిమిత్తమై హింసించబడ్డవారు. మన పురాణాల్లో నేను ఈ మాట కూడా నేను ధ్యానం చేశా. వాళ్ళ గురించి చెప్పడానికి నాకు ఆసక్తి రాలా. ఎందుకంటే బైబిల్ చాలామంది ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్స్ వాళ్ళ మీద నుంచి తీసుకోవడం ఎందుకు? నీతి నిమిత్తమై హింసింపబడ్డవారు. సత్య హరిశ్చంద్రుడి గురించి మాట్లాడతాం మనం. నువ్వేమైనా పెద్ద సత్య హరిశ్చంద్రుడువా అంటాం. ఎందుకని? సత్య హరిశ్చంద్రుడు ఆయన పురాణంలో ఆయన ఉన్నాడో లేడో తెలియదు, కానీ ఆయన గురించి రాసిన ఆ ఇతిహాసం ఏంటంటే, ఆయన మాట కోసం తన భార్యని, తన పిల్లల్ని, తన ఆస్తిని, తనకు కలిగిన అంతటిని వదులుకున్నాడు మాట కోసం. ఆయన హింసించారు, చెడ్డ మాటలు పలికారు, ఆయన గాయపరిచారు. అయినా ఆయన ఏం బాధపడలా. ఎందుకయ్యా నీకు ఇంత హింస అంటే, ఇచ్చిన మాట కోసం నిలబడ్డాను, నేను సత్యం కోసం నిలబడ్డాను, నీతి కోసం నిలబడ్డాను, నీతిమంతుని నిలబడ్డాను అన్నాడు. అది నీతి కోసం హింస. అది అన్యులు కూడా చేస్తారు. చాలామంది రాజకీయ నాయకులు నీతి కోసం నిలబడి పదవులు పోగొట్టుకున్నారు. అధికారులు నీతి కోసం నిలబడి ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. నాకు తెలిసిన కొంతమంది జడ్జీలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఎంఆర్ఓలు నీతి కోసం నిలబడి ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. నిన్న మొన్న మనం చూసిన ప్రవీణ్ పగడాల దేవుని కోసం నిలబడి ప్రాణ త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది నీతి కోసం హింసించబడటం. అయితే భక్తిలో ఏంటయ్యా అంటే సత్యం కోసం. పోయిన వారం మీకు చెప్పాను, పరిశుద్ధమైన ఆత్మతో సత్యముతో కూడిన సర్వసత్యములోకి నడిపించబడుతున్న బోధ వేరు. సత్యంతో కూడిన బోధ వేరు, సర్వసత్యంతో కూడిన బోధ వేరు. మీరు గమనించాలి. యేసు ప్రభు వివరంగా చెప్పాడు, నేను మిమ్మల్ని సత్యంలో నడిపించాను, కానీ నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త మీ మధ్యలోకి వస్తాడు. అప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా నువ్వుంటే బాగుంది, మాకు దయ్యాలు వదిలిపోతున్నాయి, భోజనాలు పెడుతున్నావు, సముద్రాల మీద నడిపిస్తున్నావు, అద్భుతాలు చేస్తున్నావు, ద్రాక్షారసం నీరు ద్రాక్షారసంగా మారుతుంది, ఇంతకంటే ఇంకేముంటుంది అయ్యా, నువ్వు వెళ్తే ఎట్లయ్యా అంటే ఆయన అంటాడు, నేను వెళితే నీకు మంచిది. ఎందుకు మంచిది? నాకంటే గొప్పవాడు వస్తాడు, నాకంటే గనుడు వస్తాడు. వస్తే ఏం చేస్తాడు? మాయలు మంత్రాలు చేసి విభూతి ఇస్తాడా? లింగాలు పెడతాడా? ఏం చేస్తాడు? నేను మిమ్మల్ని సత్యములోనే నడిపించాను, నా తర్వాత వచ్చేవాడు మిమ్మల్ని సర్వసత్యంలోకి తీసుకొని వెళ్తాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక మాట దేవుడు చెప్తే రెండు మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇది నీతి. ఈ నీతి కోసం మీరు హింస పడ్డారు. ఒకవేళ పడకపోతే పడతారు. మన పితరులు పడ్డారు, మీరు కూడా పడే ఉంటారు. చాలామంది మిమ్మల్ని అవమానించుంటారు,
నిందించు అంటారు, ఎగతాళి చేసి ఉంటారు. ఇంత దూరం నుంచి అంత దూరం పోతున్నారు, ఆడకపోయి కూడా చేసేది ఏముంది అదే కదా అని రకరకాల మాటలు పలికుంటారు. కానీ వాటన్నిటి విషయమై దేవుడు చెప్తున్న మాట, నీతి నిమిత్తమై హింసించబడ్డవారు ధన్యులు, మీకు పరలోక రాజ్యం నిశ్చయముగా జరుగుతుంది. ఇప్పుడు అంటాడు ఆయన, నా నిమిత్తము హింసపడ్డవారు ధన్యులని. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట గోల్డెన్ వర్డ్స్ అండి. కంప్లైంట్ చేయరు. వినపడుతుందా? ఈ మాటలు మీకు ఎక్కితే కంప్లైంట్ చేయరు. మా ఆయన ఇట్టంటాడు, మా ఆవిడ ఇట్టంటిది, మా అన్న ఇట్టంటాడు, మా తమ్ముడు ఇట్టంటాడు, మా మామ ఇట్టంటాడు, మా పాస్టర్ గారు ఇట్టంటాడు, మా పాస్టర్ అమ్మ ఇట్టంటిది, మా చుట్టాలు ఇట్టండి. ఈ కంప్లైంట్స్ ఉండవు. నీకు అర్థమవుతాయి. అర్థం కాకే సంఘాల విజ్ఞాపన పేపర్లు ఎక్కువైపోతున్నాయి. అర్థం కాకే ఎంత వివరం చెప్పాడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. దీనుడైన వాడికి కంప్లైంట్ ఎందుకు ఉంటుంది? ఒకడెవడో లేచిన ఎత్తి మీద 24 మాటలు అన్నాడు అనుకో, నిన్ను నువ్వు తగ్గించుకున్నావు, నిన్ను నువ్వు లోబడ్డావు, క్షమించేసి అయిపోయింది. కంప్లైంట్ ఎక్కడ? నీ పిల్లలైనా, నీ భర్తనైనా, నీ ఇంట్లో వాళ్ళైనా నువ్వు లోబడ్డావు, తగ్గించుకున్నావు. అసలు నీకు వినపడలేదు, కనపడలేదు, తగ్గించుకున్నావు, కంప్లైంట్ లేదు. ఇంకా మొట్టమొదటి మాటే నువ్వు దీనుడు అయితే అసలు కంప్లైంటే లేదు. తగ్గించుకొని చూడండి, అసలు సూపర్గా ఉంటుంది జీవితం అసలు వేస్తున్నామలో. ఆమేన్. ఆ రెండో మాట చెప్తాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారే ఓదార్చబడతారు. నువ్వు అనుకుంటావు నాకు అసలు దుఃఖమే రాకూడదని. దేవుడు అంటాడు, ఒక్కసారి దుఃఖపడి చూడు, నేను ఓదారిస్తే ఎట్లా ఉంటుందో చూస్తావు. ఎటామని ఒకటి కొట్టి కింద పడి గిలగిల కొట్టుకున్నాడు పిల్లడు. వాడిని ఏడుపు అనిపించడానికి ఏం చేసావు? నాన్న రా, ఇదిగో ట్రిప్కి వెళ్దాం, రౌండ్కి వెళ్దాం రా అని చెప్పి బండి తాళాలు వాడికి ఇచ్చి వాడిని తీసుకొని బండి మీద ఎక్కించుకొని రౌండ్ తిప్పామనుకో, వాడిని కొట్టిన దెబ్బ, ఏడ్చిన ఏడుపు ఎగిరిపోతాయి. కొట్టాడు కానీ నన్ను ఒక రౌండ్ తిప్పుకొచ్చాడు, చాక్లెట్ ఇప్పించాడు, కేకు పెట్టించాడు అని ఆనందం ఎక్కువైపోయింది. ఆ ఓదార్పు కావాలంటే ఖచ్చితంగా నీకు దుఃఖం రావాలి. దుఃఖపడకపోతే ఎట్ట ఓదారుస్తావు నువ్వు? బాగా సంతోషంగా నవ్వుతా ఉంటే ఆడు మగనైనా బాధపడు, మాకు ఎవడు రేడు, నేను ఏడ్చానా? ఆనందంగా టపాసులు పేల్చి పండగ చేసుకుంటుంటే ఈ నన్ను ఓదార్చడానికి వస్తున్నాడు. నాకేమైంది? దుఃఖపడేవాడికి ఓదార్పు అవసరం. నీకు ఓదార్పు కావాలి, నిన్ను ఆదరించాలి, అందరూ నిన్ను ప్రేమించాలి, అందరూ నీ కన్నీళ్ళు తొడవాలంటే నీకు కష్టమేది అసలు నీ జీవితంలో. వ్యక్తిగతంగా నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కాబట్టి దుఃఖం రావటం కూడా ఆశీర్వాదమే. ఆ దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి కారణమైన వ్యక్తిని బట్టి నువ్వు బాధపడవు, కానీ ఆ దుఃఖంలో ఓదార్పు పుట్టించమని దేవుణ్ణి అడుగుతావు నువ్వు. ఆ దుఃఖానికి కారణమైన వారిని బాధ పెట్టాలనుకో, కానీ ఆ ఓదార్పు కావాలని దేవుణ్ణి అడుగుతావు. తర్వాత సాత్వికులు ధన్యులు. సాత్వికులు ఇంక వివరం చెప్పాలంటే మన మహాత్మా గాంధీ, ఆయన కత్తి పట్టుకోలేదు, తుపాకీ పట్టుకోలేదు, కానీ సాత్వికమైన ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకొని ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమని మన దేశానికి స్వాతంత్రం తెచ్చాడు. ఆ స్వాతంత్రం తేవటమే కాదు, భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆయన విగ్రహాలు లండన్లో కూడా ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఇంకా మనం చేతి ఈ డబ్బుల మీద ఆయన బొమ్మ లేదా? యుద్ధం చేసి పీకలు కోసుకొని ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఎట్టుపోయారో, కానీ ప్రేమగా సాత్వికంగా బ్రిటిష్ వాళ్ళ కోసం పోరాడిన మహాత్మా గాంధీ మాత్రం మహాత్ముడై అందరి హృదయాల్లో నిండిపోయాడు. గాంధీ తాత బొమ్మ లేకపోతే ఆ డబ్బులకి విలువ లేదు, వాల్యూ లేదు, ఉండదు. గాంధీ బొమ్మ ఉంటేనే వాల్యూ ఉంటుంది. స్వతంత్రించుకున్నాడు రాజ్యాలు. ఎట్లా? సాత్వికంతో. అందుకే మనం కూడా తొందరపడి గై అని అరిచి లేచి బజార్ ఎక్కి ఉన్న పరువు పోగొట్టుకోవడం తప్ప ఏముండదు. కొంచెం సాత్వికంగా ఆలోచించి సమాధానమైన మనసుతో మాట్లాడటం మొదలుపెట్టండి, కుటుంబాలను స్వతంత్రించుకుంటారు. మీరు సంఘాలని, సేవకుల్ని, ప్రాంతాలను కూడా స్వతంత్రించుకుంటారు యేసు నామములో, సాత్వికమైన మనసుతో. తర్వాత నీతి కొరకు ఆకలి. నీతి కొరకు ఆకలి. నీతి అంటే చెప్పే కదా, భక్తి కొరకు ఆశ కలిగి ఉండాలి. వారు ఆ నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు తృప్తిపరచబడతారు. ఆకలైన వాడికి ఏమైనా పెడితే కడుపు నిండిందనుకో, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. బా మా తల్లి కడుపు నిండి అన్నం పెట్టావమ్మా, చల్లగా బతుకమ్మా, ఆ దీవెన, ఆ సంతోషం, తృప్తిపరచబడిన అనుభవం వస్తుంది. అది లేకపోతే తృప్తి ఎట్ట వస్తుంది? రాదు కదా. మనకు ఆకలి అయితే అన్నం విలువ తెలుస్తుంది, నిద్ర వస్తే నిద్ర విలువ తెలుస్తుంది, దాహం వేస్తే నీటి విలువ తెలుస్తుంది. 24 గంటల నీళ్ళల్లో ఉన్నడికి దాహం ఏం తెలుస్తుంది? కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు తృప్తిగా బ్రతకాలి అంటే నీతి కొరకు ఆకలి కలిగి బ్రతకాలి. దేవుడు చెప్తాడు, ఈ భూమి మీద అన్నపానముల కొరకు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని పెట్టుకోవద్దు, కానీ ఇదిగో రాజ్యం మీద మనసు పెట్టండి,
నీతి మీద మనసు పెట్టండి, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అంటాడు దేవుడు. అలాంటి దాని మీద ఆశ కలిగి నువ్వు బ్రతికితే పరిశుద్ధాత్మ దేవుడు రాజ్య సంగతులు నీకు చెప్పినప్పుడు ఒక తెలియని సాటిస్ఫాక్షన్, ఇక నీకు భూమి మీద ఏం అక్కర్లేదు, తృప్తిగా బ్రతికేస్తావు. ఆ తర్వాత కనికరం గురించి, హృదయ శుద్ధి గురించి, సమాధానం గురించి, నీతిని గురించి, నీతి నిమిత్తం హింసను గురించి మాట్లాడారు. చెప్తా పోతే టైం అయిపోద్ది, అందుకని త్వరగా చెప్తున్నా. ఈ మాటల్లో ఇవి నీకు అర్థమవుతే ఇంకా కంప్లైంట్ ఉండదు, ప్రశాంతంగా బతుకుతావు. ఎప్పుడైతే మనిషికి ప్రశ్నలు ఎక్కువ అవుతాయో కలవరం ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకు అట్టయింది, అది ఎందుకు ఎట్టనింది, ఆయన ఎందుకు ఎట్టన్నాడు, ఈమె ఎందుకు ఎట్ట చేసింది, ఇంకా నువ్వు బతకవు, నీ జీవితం నీకు సమాధానం ఉండదు, నీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు పక్కన వాళ్ళు దాంట్లో ఏలు పెట్టి చూస్తూ ఉంటావు కదా, ఇంకెట్లా వస్తుంది? ఎందుకో అన్నడేడో అన్నాడు పోయిండు, అన్నదేదో అన్నది పోయింది, చెప్పింది పోయింది. నీకు గమ్ముగా నీ పని నువ్వు చేసుకోవాలి, ప్రశాంతంగా ఉంటావు కదా. ఆ మాటను పట్టుకుని ఈ మాటను పట్టుకుని 24 గంటలు తిప్పుతా కూర్చున్నావు అనుకో. ఇక కొంతమంది అయితే 1998లో ఇట్టన్నావు, బో హిస్టరీ కూడా గుర్తుండదు వాళ్ళకి. ఏం మాట్లాడారు పోస కూర్చున్నట్టు డైలాగ్ డెలివరీ యాజ్ ఇట్గా చెప్పేస్తారు, అంత జ్ఞాపక శక్తి ఉంటుంది. ఒక్క వాగ్దానం చెప్పమని చెప్పరు. మళ్ళీ ఎక్కువ మన అక్క వాళ్ళకి మాటలు వచ్చేది, జాగ్రత్త అక్కలారు, మనకు వద్దు ఏసునామలు అయిపోవను గాక. నేను పోతాను, ఎవరో ఒకరు వస్తారంటే ఆమె అన్నారు. ఇట్లాంటి మాటలు పోగొట్టండి అమ్మ అంటే సప్పంగా ఉంటారు మీరు. ఎట్ట చేయాలమ్మా మిమ్మల్ని, ఎట్ట చేసే వాళ్ళు రాజ్యానికి. నేను గట్టి చెప్పండి, ఎంత గట్టి కొద్దులే, కొద్ది గట్టి చెప్పండి. ఒక పాయింట్ పెంచండి, మీరు కాదు వాళ్ళు చెప్తారు, అక్కోళ్ళు మాత్రం చెప్తారు. ఎదురాడే ప్రశ్నలన్నిటిని వదిలేసి సమాధానంగా సాత్వికంగా బ్రతుకుదుము గాక. అది ఆ సౌండ్ రావాలి. అందుకని హిస్టరీలు తీమాకండి. పోయి సంవత్సరం ఎట్టన్నావు, పోయి సంవత్సరం ఎట్ట చేసావు, ఆ రోజు ఏమైనా పెట్టావా, ఇవాళ పోనీయండి. ప్రభు మనల్ని క్షమించలా, మనం కూడా క్షమించాలి. అందుకని ఎవ్వరు మనసులో పెట్టుకొని గుర్తు చేసి తిట్టమాకండి. మన విశ్వాసాలు ఎవరైనా గుర్తు చేసి తిట్టినట్టు కనపడింది అనుకో, మీ కథ మామూలుగా ఉంటుంది చెప్తాను. మర్చిపోండి. మీరు మర్చిపోతే ప్రభు మీ జీవితంలో జరిగిన అన్యాయాన్ని అక్రమాన్ని దేవుడు మర్చిపోతాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం మర్చిపెట్టుకోవద్దు. అన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అన్నోళ్ళు వాళ్ళు మిమ్మల్ని మించిన వాళ్ళు అసలు మామూలుగా చెప్పరు అనమాట. గుర్తుపెట్టుకొని మాట్లాడతారు. వద్దు, ఉన్నదాన్ని వదిలే ఈ క్షణం సంతోషంగా బ్రతుకు, అది దేవుడు కోరుకునేది. అయితే ఇప్పుడు ఆయన అంటాడు, నా నిమిత్తమై జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, చదువు నా మాట మరొకసారి ఒకసారి అందరూ అంటారు, నా నిమిత్తమై జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాంటి చెడ్డ మాటలు పలికినప్పుడు, అలాంటి హింస మీ మీదకి వచ్చినప్పుడు, మిమ్మల్ని గురించి మాట్లాడినప్పుడు అంట మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము. ఆమేన్. చూసారా, దేవుడి నిమిత్తమై మనకి హింస కలిగినప్పుడు అంట పరలోకంలో మన ఫలం అధికమవుతుందంట. నన్ను కనుక ఎవరన్నా వచ్చి మొట్టమొదటిగా ఎందుకు నువ్వు సేవ చేస్తున్నావు అంటే నేను చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా? పరలోకంలో నేను గొప్ప అవ్వాలి. ఎందుకంటే ఈ భూమి మీద నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలియదు, నేను ఎంతకాలం బతుకుతాను నాకు తెలియదు. పరలోకం ఉందని నాకు తెలుసు, దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. ఈరోజు దేవుడు లేడని నాస్తికుడు కూడా చచ్చినట్టుగా ఒప్పుకుంటున్నారు. ఈ విశ్వం ఇలా నడుస్తుందంటే ఏదో ఒక మహా అద్భుతమైన శక్తి దీని వెనకాల ఉంది. ఒకవేళ ఆ శక్తికి మీరు దేవుడని పేరు పెడితే ఉన్నాడు అని చెప్పాడు. సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు, నాస్తికులు ఒప్పుకుంటున్నారు, అందరూ ఒప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడు. నేను కూడా చెప్తున్నది ఆ దేవుడు ఉన్నాడని నాకు తెలుసు. ఆయనే కనుక ఈ మాటలు చెప్తే, ఆయన మాట ప్రకారం నేను చెప్తున్నా, ఈ భూమిని వదిలి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శాశ్వతమైన రాజ్యంలో అక్కడ నేను ఘనంగా ఉండాలంటే నేనేం చేయాలి దేవుడి కోసమని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. సంపూర్ణంగా ఆయన నిమిత్తమై బతుకుదాం, ఆయన నిమిత్తమై హింసపడదాం, ఆయన నిమిత్తమై మాటలు అనిపించుకుందాం, ఆయన నిమిత్తమై నేరారోపణ చేయించుకుందాం, ఆయన నిమిత్తమై కష్టపడదాం. ఆ తర్వాత ఆయన మనకు గొప్ప బహుమానంగా పరలోక రాజ్యం ఉన్నతమైన స్థితి ఇస్తాడని నేను ఒకే ఒక మాట చెప్పగలను. మొట్టమొదటి మాట. రెండవది, యేసయ్య మిగిల్చిన సేవ, నశించిపోయే ఆత్మల్ని సంపాదించి ఆయనకు సమకూర్చాలని, ఆయన పనిలో నేను పాలిభాగస్తుని అవ్వాలని ఈ సేవ అనే కాడి భుజాల మీద ఎత్తుకున్నా. నా జీవితం యొక్క గురి గమ్యం అది, అందుకొరకు ఎత్తుకున్నా. కాబట్టి నన్ను నిందించినప్పుడు కొంచెం బాధపడతా, కానీ నేనేం దాన్ని గుర్తుపెట్టుకుని డైరీలో రాసుకొని హిస్టరీలో తిరగేసుకొని ఏముండదు. 12 గంటలు తిరగక మునిపే నేను మర్చిపోతా యేసు రక్తం చేయం. హల్లెలూయా. కాబట్టి మీరు ఎవరన్నా నన్ను నిందించాలనుకున్నప్పుడు రిపీట్ చేస్తే మంచిది. ఎందుకంటే ఒక్కసారి తెస్తే మర్చిపోతాను నేను. రిపీట్ చేసుకోండి, అప్పుడు ఏమన్నా కొంచెం జ్ఞాపకాల్లో ఉంటుందేమో, ప్రయత్నం చేస్తాను. నేను ఏది మనసును పెట్టను, దాచిపెట్టను, లెక్కలేసుకోను,
హిస్టరీ పెట్టుకోను, ఎప్పుడుదప్పుడే ఈ క్షణం దేవుడు ఏం చేయమంటే అది చేసేయటమే, నాకున్నది పెట్టేయటమే, రేపటి గురించి నేను ఆలోచన చేయను. అందుకే నా అకౌంట్లో డబ్బులు కూడా ఉండవు. ఇది వాస్తవం. ప్రజలు నన్ను చూసి అసలు పెద్ద జమీందారు అనుకుంటారు, దొర అనుకుంటారు. దేవుడికి స్తోత్రం. నిజం. పోయిన నెలలో అయితే నా అకౌంట్లో 700 ఉన్నాయి, ఎవరికి తెలియదు సంగతి. ఇలాంటి సాక్ష్యం నేను బ్రతుకుతున్నా. అయితే ఈయనంటాడు, మీరు అవి వచ్చినప్పుడు సంతోషించండి. నా గురించి కాదు నేను చెప్తుంది, మీ గురించి కూడా చెప్తున్నా. దేవుడు మీ గురించి కూడా అన్నాడు, నా నిమిత్తమై మీకు హింస వచ్చినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఆయన ఏ ఫలం ఇస్తాడో, ఏ ఆశీర్వాదం ఇస్తాడో, ఎలా దీవిస్తాడో, దేవుడిచ్చేది ఏదైనా అది ఇహమందున పరమందున అది మనకు దీవెనకరంగా ఉండునుగాక. యేసుక్రీస్తు నిమిత్తం మీరు హింసింపబడితే ఈ భూమి మీద మీకు ఆశీర్వాదం. హింస ఎట్లా వస్తుంది? మొన్న ఓ బ్యాంక్ మేనేజరు నన్ను కలిశాడు. ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు, అన్నా నేను ప్రభుని ఇలా నమ్ముకున్నాను, ఇలా వచ్చానన్నా. ఆ బ్యాంకులో ఇద్దరు ఉన్నారు క్రైస్తవులు. వారిలో మేనేజర్గా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తి నేను క్రైస్తవుని, దేవుని నమ్ముకున్నానని చెప్పడానికి క్రైస్తవ క్యాలెండర్ తీసుకెళ్ళి తగిలిచ్చాడు. ఫోన్ వాల్పేపర్లో యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని ఉన్నాడు. ప్రతిరోజు దేవుని వాక్యాలు వింటూ ఉంటాడు ఆ క్యాబిన్లో కూర్చొని. అక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ తెలుసు ఈయన క్రైస్తవుడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు. పొలం ఏదో తెలియదు కానీ నమ్ముకొని వెంబడిస్తుంది మాత్రం యేసునే నాకు అర్థమైంది. యేసుని నమ్ముకున్న వాళ్ళందరినీ వాళ్ళు బెస్ట్గా అనుకునే కొన్ని ఉంటాయి కదా, పలానా వాళ్ళు ఏమో అనుకుని అట్లా పెట్టుకున్నారు. ఒకటి మాత్రం మనోడే, స్వచ్ఛమైన కులం, వాడు మాత్రం ప్రభుని నమ్ముకొని ఎవరు చెప్పట్లా మెయింటైన్ చేస్తారు. రవికుమార్ మెయింటెనెన్స్ బ్రహ్మాండం చేస్తారు. ఎక్కడ అసలు యేసు ప్రభు వాసన రానివట్ల దగ్గరికి. వీళ్ళిద్దరూ ఒకే బ్యాంకులో పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు పరిస్థితి ప్రతికూలంగా మారింది. బ్యాంకు మేనేజర్ మీద ఒక నింద వచ్చింది. మొత్తం కలిసి నెత్తి మీద వేశారు, నింద వేశారు. ఎందుకు ఈ పని చేస్తున్నారంటే మేమందరం వద్దన్నదాన్ని, అంటే విగ్రహానికి సంబంధించిన వాటిని ఇతను ప్రోత్సహించట్లా, చేస్తే మీరు చేసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయమాక, నేను రాను, నేను ప్రభుని నమ్ముకున్నాను. రావట్లా. ఆ రవికుమార్ అనేవాడు మాత్రం అసలు ఆరాధిస్తున్నాడు, పగేస్తున్నాడు. బ్రహ్మాండం. వాడి మీదకి ఎందుకు వస్తుంది? వేసాడు, కలిసిపోయింది, నింద వచ్చింది. ఏడ్చాడు, కన్నీళ్ళు గార్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. పైన అధికారులు వచ్చి దానికి కారణమైన నలుగురిని తీసి పక్కన పెట్టి మొత్తాన్ని కొన్ని నెలలు జాబ్కు లేకుండా చేసి ఆ మేనేజర్ని ప్రోత్సహించి ఆ బ్రాంచ్లో ఘనపరిచి ఇతని మాట శాసనంగా స్థిరపరిచి వెళ్ళిపోయారు అందరి మధ్యలో. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ రవికుమార్ పరిస్థితి ఏంది? ఆ నలుగురు లీడ్ కూడా ఉన్నాడు. పోలా బ్రహ్మానందంగా అద్దరి పోలా. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు, దేనికోసం బతుకు? నీకు ఇచ్చిన ఆ స్థితిని ఇచ్చిందే దేవుడు. దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు మీకు ఇచ్చిన అధికారం, దేవుడు మీకు ఇచ్చిన స్థితి, దానిని మనం మర్చిపోకూడదు. దేవుని దృష్టిలో ఆయన నిమిత్తం ఏది వస్తుందో రాని. ఉద్యోగాలు పీకేస్తారా? పీకనే. దానిని పీకలా. షడ్రక్ పేషకు అబద్ధములు పీకేలా. యేసోబుని హింసించలా, గాయపరచలా, దెబ్బ కొట్టలా యేసోబుని. కానీ యేసోబు ఏమన్నా కంగారు పడ్డా? అయ్యా పెబుని నమ్ముకుంటే కొడతారా? అయితే నాకు వద్దు బాబు, ఈ దర్శనాలు వద్దు, ఈ కళలు వద్దు, ఈ వాక్యాలు వద్దు, ఈ ఆరాధనలు వద్దు స్వామి, మీరు ఏది చెప్తే అది అన్నాడా? అన్నదమ్ములతో అన్నాడా? మీరు కొట్టినా నా ప్రార్థనాపను, మీరు తిట్టినా నా ప్రార్థనాపను, నేను యేసయ్య నమ్ముకున్న బిడ్డని గట్టిగా చెప్పాడు. విసిరి పడేస్తే ఐగుప్తులో పడ్డాడు. అక్కడ కూడా ప్రార్థనాపల. నేను కాని రాజ్యంలోకి వచ్చానే, నా వాళ్ళు లేరే, కనీసం ఒక్కడన్నా పాట పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, కలిసి దేవుని స్తుతించేవాడు ఒక్కడు కూడా నాకు కనబడలేదే. ఇక నేను ఎందుకు ఇక్కడ స్తుతించాలనుకోలే. చెరసాలలో కూడా ప్రభుని స్తుతించాడు. దానికి ప్రతిగా దేవుడు యేసేపుని ఎంత ఆశీర్వదించాడో మనకు తెలుసు. అంటే నా నిమిత్తమైన హింస ఇహమందున పరమందున దీవెనవుతుంది. అలాంటి హింస కలగాలంటే దమ్మున్న క్రైస్తవులాగా నడి మధ్యలో చెప్పాలి, నేను దేవుడు నమ్ముకున్న బిడ్డననే. ఎస్, దానికి దేవుడు సవాలుగా చెప్తాడు. ఎవడు జనుల మధ్యలో నన్ను ఒప్పుకుంటాడో నేను నా తండ్రి ఎదుట వాణిని, ఎస్, హీఈస్ మై సన్, హీఈస్ మై డాటర్, వీడు నా కుమారుడు, ఈమె నా కుమార్తె అని యేసయ్య తండ్రి దగ్గర ఒప్పుకుంటాడంట. ఏడు నువ్వు దాచిపెట్టావు అనుకో, చూస్తారేమో, క్యాలెండర్ లోపల పెట్టు, సారవత్తం లోపల పెట్టు. నెత్తి మీద ఒకటే లేదు నాకు, లేకపోతే తగిలిసుకుని ఊరేగుతున్నావు. హలో లోయ, మీకు తెలీదు, నేను కారు తీసుకుని ఒక స్టిక్కరింగ్ దగ్గరికి వెళ్ళా. మన చిన్న ఫస్ట్ ఆల్టో కారు కొన్నప్పుడు స్టిక్కరింగ్ ఆడి దగ్గరికి వెళ్ళా. ఏం చేయాలి సార్ అన్నాడు. వెనక డిక్కీ దగ్గర నుంచి ముందు టైర్ వరకు JESUS
అని ఈ పక్క రాయి, పెద్ద అక్షరాలు. ఈ పక్క యేసు లోక రక్షకుడు, యేసు రక్షించును, యేసు స్వస్థపరచును, యేసు క్రీస్తు ప్రతి పాపముల నుండి విడుదల కలుగు చేయను అని రాయమని చెప్పాను. ఓకే సార్, 5,000 అవుతున్నాడు. అయితే అయింది, సూపర్గా ఉండాలి. అసలు వెనక ముందు ఎక్కడ చూసినా యేసయ్యకి మహిమ రావాలి, రాసేయాలి. ఈలోపు పాస్టర్ గారు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావయ్యా? పలానా చోట ఉన్నా. ఏం చేస్తున్నట్టు స్టిక్కరింగ్ వేపిస్తున్నావు. ఏ స్టిక్కరింగ్ వేపిస్తున్నావు అని. ఇట్లా అంటే ఓ అమ్మ అటు ఎందుకు రాపిస్తావు, ఆగా ఏమైందన్న. రాపేయచ్చు, తప్పు కాదు, కానీ నువ్వు సువార్త పనికి వెళ్తున్నావు కదా, దేశాలు తిరిగి. కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఇప్పుడు శ్రీశైలం అటువైపు వెళ్ళాలనుకో, ఆ రేంజ్లో స్టిక్కరింగ్ ఉంటే లోపలికి పోనీరు, మనం బయట ఆపేస్తారు. తిరుపతి ఆ ప్రాంతాలు ఉన్నాయి, ఆ రేంజ్లో స్టిక్కరింగ్ ఉంటే ఒక రకమైన మతోన్మాద పనులు పనిచేస్తాయి. సో మనం మరుగ్గా ఉండి దేవుని పని చేయాలి, కానీ ఊరికి నెత్తి మీద పెట్టుకుని ఉన్న 4 రోజులు పోగొట్టుకుని అట్లా అతిశయం చేయమాక. ఆ పరిస్థితి వేరే, అది చేయాల్సిన పరిస్థితి వేరే. దానికి నువ్వు అటు చేయమాక అని నాకు ఒక ఆలోచన చెప్పాడు. అందుకు నేను ఆగాను. నా మనసులో మాత్రం ప్రభు నామస్మరణ అలా ఉంటుంది. బైబుల్ లేకుండా నేను అడుగు కూడా బయట పెట్టాను. నా డిక్కీలో ఒక బైబుల్ ఉంటుంది, నా చేతిలో ఒక బైబుల్ ఉంటుంది. డిక్కీలో మీన్స్ కారు డాష్బోర్డ్లో బైబుల్ ఎప్పుడూ ఉంటుంది నా దగ్గర. కొన్ని ఆఫీసుల్లోకి వెళ్ళినా, కొన్ని స్థలాలకు వెళ్తే కావాలని తీసుకెళ్తాను. నేను కొన్ని స్థలాలకి బైబుల్ కావాలని తీసుకెళ్తా. నా యేసై నేను ఒప్పుకుంటా యేసునామములో. హల్లెలూయా. నేను ఫోన్ చేస్తే వెంకటేష్ అని రాదు, జాన్సన్ పాస్టర్ అని వస్తుంది. కాలర్, దాన్ని ఏమంటారు, ట్రూ కాలర్. ఒప్పుకుంటా నేను యేసయ్యని, సగర్వంగా ఒప్పుకుంటా. ఎవరన్నా అడుగుతారు నన్ను, బ్రదర్ మీరు వెంకటేష్ అని కదా చెప్పారు, జాన్సన్ వస్తుందంటే ఎస్ నేను పాస్టర్ అని చెప్తాను ధైర్యంగా. వీళ్ళు లోనేడేమో పాస్టర్ అని చెప్తే ఇచ్చాడు, లేకపోతే లేదు, పాస్టర్ అని చెప్తాను. ఒప్పుకోవాలి. క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఎవడైతే ధైర్యంగా నిలబడతాడో అలాంటి వానికి కలిగే హింస గురించి యేసయ్య మాట్లాడుతుంది. దాచిపెట్టుకునేవాడు, లోబడి తగ్గించుకునే వాళ్ళ గురించి కాదు. ఆ మధ్య ప్రభు నమ్ముకున్న కొత్తలో, అప్పుడు నేను దేవుని నమ్ముకోవాలా, ఒక సాక్ష్యం విన్నాను. ఆవిడ అన్ని కుటుంబంలో వచ్చి ప్రభులోకి వచ్చింది. అప్పుడు ఇంత లేదు, పబ్లిసిటీ లేదు దేవుడి గురించి, ఈ రకమైన సేవ, ఈ రకమైన పరిస్థితులు లేవు. ఆవిడ దేవుడి మందిరానికి ఎట్లా వచ్చేది తెలుసా? కొడవలు తీసుకొని గడ్డి మూట కట్టుకునే గడ్డి గుడ్డ ఒకటి ఉంటుంది. ఆ గడ్డి గుడ్డ తీసుకొని, ఆ కొడవలు తీసుకొని ఇంట్లో, అమ్మాయి నేను పొలానికి వెళ్తున్నా, గడ్డి కోసుకొని వస్తా గేదెకి అని చెప్పి రెడీ అయిపోయి స్నానం చేసి శుభ్రంగా వచ్చి ఆ కొడవలి ఆ గడ్డి తీసుకొని, ఆ గడ్డి గుడ్డ తీసుకొని బయటకు వస్తాం. అందరికి ఊర్లో ఇట్లా పెట్టుకొని వెళ్తూ ఉంటే గుడ్డ బయట కొడవలి కనపడతా ఉంటుంది. తెలియని విషయం ఏంటంటే ఆ కొడవలి పక్కనే పెద్ద బైబిల్ ఉంటుంది ఆ గుడ్డలో. ఊరు దాటే వరకు అది కనపడుతుంది. ఊరు దాటిన తర్వాత ఆ కొడవ లోపలేసి బైబిల్ తీసుకొని బయట పెట్టుకుంటుంది. చర్చికి వెళ్ళింది, ఆరాధన చేసింది, గబగబా ఎంత కొంత గడ్డి. నిన్న సాయంత్రమే ఆ గడ్డి కోసి పొలంలో పెట్టి ఇప్పుడు వెళ్ళి గబగబా కట్టేసుకొని వస్తుంది. ఆ విశ్వాసం చూడు. ఎందుకంటే భర్త ఒప్పుకోడు, హింస పెడతాడు, కాళ్ళు ఇరగొడతాడు. రోజులు గడిచినప్పుడు ఈ మాట ఆవిడ చెవున పడిందండి. ఇక అంతే, ఆ మరుసటి రోజు తెగించింది. ఇంకా నువ్వు నన్ను చంపినా నేను యేసయ్యను వదలను. ఇక్కడ చచ్చిపోతే నాకు రాజ్యం ఉంటుంది. ఒకవేళ యేసయ్యను వదిలిపెట్టి చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్తావు, నేను నరకానికి వెళ్తాను. కాబట్టి నేను దేవుని వదలను అని ధైర్యంగా బైబిల్ పట్టుకొని ముందుకెళ్ళటం మొదలుపెట్టింది. ఆమె విశ్వాసాన్ని చూసిన ఆమె భర్త కూడా మారు మనసు పొంది ఆమెతో పాటు వెనక్కి వెళ్ళాడు. ఒకవేళ ఆవిడ జీవితం అంతా రహస్యంగా బతుకుంటే భర్తకు మారు మనసు వచ్చేదా? హలో అక్క, భర్తకు మారు మనసు వస్తుందా? తింటే తిరిగిన 4 తన్నులు భర్తను మార్చుకున్నాక. ఈ మధ్య షార్ట్ వీడియోలు చాలామంది యవనస్తులు ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఒకడు నరకంలో నుంచి ఉత్తరం రాస్తాడు ఒకడికి, ఏమన్నా ఒరే దుర్మార్గుడా, నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావు, నాకు ఎప్పుడు ఒక మాట కూడా చెప్పలేదు ఏందిరా, ప్రభు గురించి చెప్తే నన్ను ఏమైనా తక్కువ అనుకుంటావేమో, చెప్పలేకపోయానురా, నీ వల్ల నేను నరకంలో యాతన పరచబడుతున్నాను, ఇన్ని రోజులు నాతో సహవాసం చేసావు, ఒక్క మాట యేసు రక్షకుడని, యేసు దేవుడిని ఒక్క మాట ఎందుకు చెప్పలేదు నాకు, ఈ యాతన నేను భరించలేకపోతున్నాను, కేకలు వాడికి వినపడతాయి. ఈరోజు యేసుని ఎవరైతే దాచిపెడతారో అసలు వాడు క్రైస్తవుడే కాదు. హృదయాంతరంగంలోనైనా ప్రభు గురించి చెప్తే ఏమని అనుకుంటారేమో, అయిపోయి నీ భక్తి నిర్వీర్యం అయిపోయినట్టే. ఈ మాటకు నువ్వు తగిన వ్యక్తివి కావు. ధైర్యంగా నిబ్బరంగా సవాలుగా చెప్పాలి, నేను దేవుని నమ్మిన నికాసైన క్రైస్తవుడనే అలా చెప్పాలి. అలా చెప్పినప్పుడే మనం నిజమైన క్రైస్తవులం అయిపోతాం. ఆమేన్. రహస్య క్రైస్తవ్యం లేదు. వినపడుతుందా? రహస్య క్రైస్తవ్యం లేదు.
నేను రహస్యంగా దేవుని వెంబడిస్తాను, జనాలు ఏమని అనుకుంటారు, కులం లేదు, మతం లేదు, దేవుడు అంతే ఇస్తున్నాను. నేను అట్లా అనుకుంటే ఈ సేవ ఉందా? నువ్వు అట్లా అనుకుంటే ఈ విశ్వాసం ఉందా? ఎక్కడుంది? నేను ఒక ఆయన మంచి మాట చెప్పాడు, అసలు భారతదేశంలో యేసుప్రభు ఎవరికి తెలియదు. నువ్వైనా నేనైనా అందరం కన్వర్ట్ అయ్యానమే. ఏమో యేసుప్రభు కులానికి సంబంధించిన దేవుడా? యేసుప్రభు యెరూషలేములో పుట్టాడు, పెరిగాడు, అక్కడ ఆయన మార్గాన్ని గురించి వాళ్ళకి చెప్పారు, వాళ్ళు వచ్చి చెప్పారు, మనం కన్వర్ట్ అయినాం. మీ పితరులు కన్వర్ట్ అయ్యారు, మీరు దాంట్లోకి వచ్చారు. నేను కన్వర్ట్ అయ్యాను, రేపు నా కొడుకు వస్తాడు, నా మనవడు వస్తాడు. అట్లా ఈ భారతీయులందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు. ఇక్కడ ఆ మతం పొట్టలా, ఇక్కడ ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ కన్వర్ట్ క్రిస్టియనే. కాబట్టి ఎందుకు భయపడతావు? సవాలుగా చెప్పాలి. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, మీకు ఇంతవరకు విన్న వాక్యం అర్థం అవ్వాలా, విన్నారు కానీ విడిచిపెట్టారు, అందుకే మీరు ఇంత ధైర్యంగా ఉండలేకపోతున్నారు. ఎందుకని ఆ కింద ఆ మాట అంటాడు చూడు, ఇలాగున వారు మీ పూర్వకాలం అందుండిన ప్రవక్తల్ని హింసించిరి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 52వ వచనంలో ఒక మాట చెప్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 52వ వచనం త్వరగా చదవండి. ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకడ గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. చాలు. మీ పితరుల్లో ప్రవక్తల్ని హింసించిన వారు ఎవరు? నీతిమంతుని రాకడ గూర్చి, ఆయన రాకడను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ముందు ప్రకటించిన వారిని చంపేశారు. మీరు ధర్మశాస్త్రమును, పై మాట, మీరు ధర్మశాస్త్రమును హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపర్చనొల్లని వారులారా. అది ధర్మశాస్త్రం అనే మాట ఉంటుంది చూడు, అక్కడ దేవదూతల ద్వారా అది దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును తీసుకున్నారు కానీ దాన్ని గైకొనలేదు. అమ్మా మీ తలలు పైకెత్తండి. ఈ గడిచిన ఈ సంవత్సరాల నుంచి దేవుని వాగ్దానం కానీ, దేవుని రాజ్య సంగతులు కానీ, ప్రకటన గ్రంథ ధ్యానాలు కానీ, ధన్యతలు కానీ, ఆత్మ ఫలాలు కానీ, ఈ రాకడ ప్రత్యక్షతలు మీరు వింటున్నారు కానీ గైకొనలేదు మీరు. అది దాని అర్థం. ధర్మశాస్త్రమును తీసుకుంటున్నారు, దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం తీసుకుంటున్నారు మీరు. దేవదూతల ద్వారా అనుగ్రహించబడిన దేవుని ప్రత్యక్షత సేవకుడిలో నుంచి వస్తూ ఉంటే మీరు వింటున్నారు కానీ గైకొనట్లా. ప్రేమగా ఉండండి అయ్యా, మంచిదయ్యా, ఉంటామయ్యా, బయటికి వెళ్ళగానే ఏందిరా ఏందే గైకొనట్లా. సహోదర ప్రేమ చూపించాలని చెప్తున్నా, వింటున్నారు. మరల వాడంటే ఈడంటే వాడికి పచ్చి గడ్డేస్తే బొగ్గుమంటుంది. అన్నదమ్ముల మధ్య, అత్తకోడల మధ్య, భార్య భర్తల మధ్య సహోదర ప్రేమ కానీ, కుటుంబ ప్రేమ కానీ, సంఘ సహవాస ప్రేమ కానీ ఏది గైకొంటే ఏదది? కడుపు మండిపోతుంది నాకు ఇలాంటి విషయాలు తెలిసినప్పుడు. సంఘంలో ఏదైనా ఉంటే యథార్థంగా సేవకుడి దగ్గర కూర్చొని నా పరిస్థితి ఇదని చెప్పాలి, నా స్థితి ఇదని చెప్పాలి, ఒప్పుకోవాలి. చేయగలిగితే చేయగలనని చెప్పాలి, చేయలేకపోతే చేయలేదని చెప్పాలి. కానీ వాక్యం విన్ని కూడా నువ్వు గై కొనకుండా బయటికి వెళ్ళిపోతే అది నీకు ఎట్లా పనిచేస్తుంది? నీ జబ్బెట్ట తగ్గిద్ది. ఓపీ కడుతున్నావు, డాక్టర్ దగ్గరికి వస్తున్నావు, ట్రీట్మెంట్ సహకరిస్తున్నావు, ప్రిస్క్రిప్షన్ రాసి మందులు వేసుకోమంటే మాత్రం మందులు సీట్ పడేసిపోతున్నావు. ప్రభు నమ్ముకున్నావు, బాప్టిజం తీసుకున్నావు, చర్చికి వస్తున్నావు, సందా చేస్తున్నావు, వాక్యం వింటున్నావు, బయటకు వచ్చి వాక్యం నిలబెట్టి నీ ఇష్టానుసారంగా బతుకుతున్నావు. నీకు జబ్బు ఎట తగ్గిద్ది, నరకం ఎట తెప్పించుకుంటావు. వాక్య సంబంధమైన హింసని కలగొచ్చు ఒకవేళ నువ్వు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి. హింస, స్నేహితులు అందరూ సినిమాకి పోతారు, నీకు బాధగా ఉంటుంది, ఒక రకమైన హింస. ఎందుకంటే నువ్వు నేను దేవుని నమ్ముకున్నారా, దేవుని నమ్ముకుంటే చేయకూడదు. హింస రాని, నీ ఫలం అధికమవుతుందని చెప్తున్నాడు. నువ్వు సంతోషంగా బతుకుతావని చెప్తున్నాడు. అంతేగాని వాడెవడో చెరువు మీద అడిగిండంట, నీకు ఇంకా అర్థం కాలా? డబ్బా తీసుకొని పోరా అంటే అవసరం లేదు, చెరువు ఉంది అని చెరువుకు పోయిండు. పని అంతా అయిపోయింది. మొత్తానికి లాస్ట్ కార్యక్రమం ఉంటుంది కదా, శుభ్ర కార్యక్రమం. పోతా ఉంటే జరువును జారిందంట. అసలు ఇంతలా మనిషి నేను వస్తే జారుతావా? అసలు ఈ చెరువులో ఏలు కూడా పెట్టిన, చేయి కూడా పెట్టినాడు. ఇప్పుడు ఎట్లా శుభ్రం కావాలి? ఇది చెరువు మీద వెళ్ళటం అంటే అది. వాడెవడో ఏదో అన్నాడని వాడి కోసం బ్యూటీ పార్లర్కి వెళ్తావు, ఆమె ఎవరో ఏదో అన్నదని ఆమె కోసం సినిమాకి వెళ్తావి, ఈడెవడో ఏదో అన్నాడని నీ చర్చికి పోకుండా లోక సంబంధంగా మారుతుంది. ఎవరికి నష్టం? నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. మా కులం ఒప్పుకోదన్న, మా మతం ఏం కులం అనేది, ఎంత పెద్ద కులం అనేది, నీ స్థితి ఏంది, నీ పిల్లల ఉద్యోగాలు ఎంత, మీ ఆయన జీతం ఎంత, నీవేం చేయింది? ఎవరికి ఎక్కువ? నువ్వు కొండేపుకి ఎక్కువ, ఒంగోలుకి తక్కువేగా.
ఆడ పోయి చూపి నీ రేంజ్. విజయవాడ హైదరాబాద్ సంగతి పోతే ఉసూరమంటుంటేగా ఎక్కడక్కడ పోల్చుకొని ఎక్కడక్కడే హెచ్చించుకొని ఎక్కడక్కడే ఘనత పొందుకొని నీకు నువ్వే నీ జీవితాన్ని ఆత్మీయంగా పాడు చేసుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని గై కొనకుండా వాక్యానుసారంగా విని గుండెల్లో పెట్టుకో, నీ జీవితం అద్భుతంగా మారిపోదేస్తున్నావు. నాకెందుకు నింద? నీ చర్చకొచ్చి అప్పులయ్యారని, నీ చర్చకొచ్చి చెడిపోయారని, నీ చర్చకొచ్చి లేచిపోయారని నాకెందుకు నింద? నేను చెప్పింది ఏంటంటే నీ జీవితంలో దిమ్మ తిరిగి ఆశీర్వాదం చూస్తావు. సవాలుగా బాండ్ పేపర్ రాసేస్తా, నీ బతుకు మారిద్ది. నా మాట విను. నా మాట ఎందుకంటావు? నీకు ఒక పెత్తనం ఉంటుంది కదా, సోది పెత్తనం, గాడిది పెత్తనం. నా మాట విను. నువ్వు బెట్టింగ్లాడి నువ్వు బాగుపడి చెడిపోతే నాకు నేను బాధ్యుని. నేను చెప్పాను బెట్టింగ్లు ఆడమని. నువ్వు పేకాట ఆడి నాశనం అయితే నేను బాధ్యుని. నేను ఆడమన్నాను పేకాట. నేను కోళ్ళ పందాలకి, బెట్టింగ్లకి, ఐపీఎల్కి, విగ్రహాల దగ్గరికి, లోకంలోకి నువ్వు తిరిగి నువ్వు నాశనం అవుతున్నావు. ఆ శాపాన్ని కొంపకు తెచ్చి పెడుతున్నావు. నువ్వు బాతున్నావు. దాన్ని నేను బాధ్యున్నట్టు అవుతా? నాకు సంబంధమే లేదు. నా ఆహార నిశలు, నా జీవితం, నా ప్రాణం మీ కొరకు పనంగా పెడతాను. మీకు అర్థమే కావట్లేదు. అది బిర్రుగా దీన్ని పడుకోవచ్చు, నాకు తక్కువే లేదు. ఇక్కడే ఉంటే, ఈ మందిరంలోనే ఉంటే ₹1 కూడా అప్పు ఉండదు. హ్యాపీగా నేను ఉంటా. నాకు కావాల్సింది ఇస్తారు. నన్ను ప్రేమించేవాళ్ళు నా జీవితం మొత్తం నన్ను వెంటబడి ఉంటారు. నాకు తెలుసు వాళ్ళ సంగతి. నన్ను విడిచిపెట్టరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అపోస్తులు లాంటి వాళ్ళు వేస్తున్నాము. హల్లెలూయా. తుమ్మితే ఊడిపోయే ముక్కుల్ని ఎలాగో నేనే తుంచి పడేస్తా. ఉంటాయి. ఇప్పుడు ముక్కు తెగిందండి, ఏలబడింది, గట్టికి లాగితే గాయం అయితే అటు పెట్టుకొని తిరుగుతున్నా. ఏదో ఒకరోజు ఓడదా? అది స్నానం చేసినప్పుడు, సబ్బు రుద్దుకున్నప్పుడు ఓడదా? ఓడకపోతే నేనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళి కత్తరిస్తా. ఎవడు ఊపుకుంటే ఎవడు తిరగడు. ఓడిపోయే ముక్కులు తీసి పక్కన పడేస్తా. ఎందుకంటే అటు చెత్త. ఇప్పుడు కూడా 2 రకాల మాటలు, 2 ఇద్దరు తగులుతుంది. ఇంటికి వెళ్ళినాక నాకు సంబంధించిన వాళ్ళు అయితే బాబు చెప్పాడు అంటాడు, ఊడిపోయే ముక్కు కొడదే. అటు చెప్పచ్చు అన్నయ్య. అదే ఊడిపోయే ముక్కు వినపడితే నాకు చెప్పండి. ఎవరైనా ఇంటికి అసలు చెప్పచ్చా మేము ఊడిపోయే ముక్కులు నిన్ను అన్నాను నేను. నువ్వు బయటకు వస్తావు, నువ్వు ఏదో ఒక రోజు బయటకు వస్తావు, దొరుకుతావు. నాకు చెప్తున్నా, మారు మనసు పొందితే నువ్వు నా బిడ్డవైపోతావు. చేస్తున్నావా? వ్యర్థమైన మాటలు వ్యర్థులైపోయారండి అందరూ. వద్దు. ఎంత క్షేమాన్ని కోరుకుంటున్నానో నీ మనస్సాక్షికి తెలుసు. మీ ఆశీర్వాదించబడాలని, మీరు దీవెనకరంగా ఉండాలని, మీకు పల్లెల్లో మాదిరిగా బ్రతకాలని, గ్రామాల్లో మీరు తలగా ఉండాలని నేను ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని రాత్రింబగల నిద్రను చంపుకొని మీ కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను. దేవుడి నామము నిమిత్తమై నా శరీరం నలిగిపోతున్నా, పరిగెత్తి దేవుని సువార్తను ప్రకటిస్తున్నా, దూరాన్ని లెక్క చేయకుండా. ఈ మధ్యకాలంలో నాతో పాటు తిరిగారు తమ్ముడు రాంబాబు, గోవర్ధన్ అన్న, సాల్మన్ అన్న, దీనన్న కోటాలకు వచ్చి తిరిగారు. చచ్చిపోయారు. నీకు అన్నం పెడతాను, మమ్మల్ని పిలవమాకండి. సరే, ఎందుకంటే తినే తిండి బాగుండదు, వెళ్ళే ప్రాంతం బాగుండదు, జర్నీ ప్రయాణం, నిద్ర ఉండదు, అలసిపోయి మామూలుగా ఉండదు ఆ పరిస్థితి. దగ్గరైతే అటుపోయి ఇటు వస్తాం కానీ ఇంక వెళ్తే దూరం వెళ్తే మామూలుగా ఉండదు. అది నా పరిస్థితి. మీకేం తెలుసు? అన్న అబ్బాబ్బా వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు, ఆహా ఓ అంటారు. నా బాధలు మీకు తెలుస్తుంది. ఒకసారి వస్తే, నా తోటి వస్తే తెలుస్తుంది మీకు. కామె వంట చేసింది. ఆమె చెప్తుంది, ఏం సాక్ష్యం చెప్తుంది తెలుసు? అన్నయ్య మీరు వస్తారని వారం నుంచి ప్రార్థన చేసుకుంటుందంట. దేనికి? వంట చేయటానికి. వారం నుంచే శాతపడి మొదలు పెట్టింది నా మీద. ప్రార్థన చేస్తూ ఉంటే 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో అత్త మామ అందరు ఊరు వెళ్ళిపోయారంట. బాధపడుతున్నా, అయ్యో మా అత్తగారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, మా మామగారు వదిలేసి, ఇప్పుడు నేను అన్నయ్యకి ఎట్ట వంట చేయాలా, ఏం చేయాలి ప్రభు? స్తోత్రం ఆయన ప్రార్థన చేసుకున్న టీవీలో ఒక దైవజనుడు చెప్పాడంట, బిడ్డ నేను నీకు తోడున్నానమ్మా, ఎవరి సహాయం నీకు అక్కర్లేదా మాట్లాడంట ఆయన. ఇంకా దేవుడు మాట్లాడాడని చెప్పి ఒక్కతే పూనుకుంది. బాగా బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, స్వీటు చాలాసార్లు చేసింది. ఎంత చేసినా ప్రభుకు నైవేద్యం అంతేగా. నేను అంత ప్లేట్లు వేసుకొని నా పక్కన ధీరాతి వీరుడు రాంబాబు, గోవర్ధన్ అన్న, ఇంకో పాల్ట్ కానీ ముగ్గురు పెట్టుకోమ్మా, వీరులు ఆ పక్కన అటు చూసుకోమ్మా అన్న. ఓకే అని చెప్పి ఒక్కొక్క ప్లేట్లో 1/2 కేజీ, తక్కువే ఉండదు కదన్న. అది వాళ్ళు ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లా, వేసి బిర్రు తీసి పెట్టింది. నేను వీళ్ళు తింటారులే, నేను వెళ్ళకపోతే అనుకున్నా. నేను వేసుకోవాలి అసలు మొట్టనంటే మొట్టల చికెన్ నాకు వద్దని చెప్పి. ఇక 2 ముక్కలు తిన్నారు, పెరిగేసుకొని తింటున్నారు. ఏంద్రా వీళ్ళు పెద్ద చికెన్ ఎందుకు పెద్ద మాట్లాడారు. మళ్ళీ వచ్చి అదయ్యా ఇంకొంత చికెన్ వేస్తాను. ఎందుకమ్మా చికెన్, ఎందుకు, ఎవరు తెచ్చాడు ఇదంతా? 1/2 కేజీ చేశారు. నేను బయటకు వచ్చి నాకు అన్నోళ్ళని అడిగా, ఏమన్నా అంత వదిలిపెట్టారంటే, అబ్బాబ్బాబ్బా పాస్ గారు నాలుగు తెగిపోతుంది పాస్ గారు, ఇంకా ఉప్పు లేనట్టుగా మొత్తం పోయిందంట. ఉప్పు కషం నాలుగు తెగిపోతుంది పాస్ గారు. పైగా ఆ రకంగా మా సాగు మేము చెప్తాం, నీకు కొద్దిగేసుకోవాలంట. ఉన్నదంతా ఏం చేయాలి? ఇంకొద్దిగేసుకోవాలి.
ప్రాణం పోయే పరిస్థితి. అలాంటివి కూడా మేము కాదనకుండా వద్దనకుండా నేను ఎంత బాగా అక్క ఎంత బాగా చేసావు అక్క ఆ మాట అనలేదనుకో, మాస్టర్ గారికి అన్నం పెట్టి తింటాడు కానీ ఒక్క మాట కూడా చెప్పడా, బాగుందని చెప్పడు, బాగలేదని చెప్పడు. ఈయన మళ్ళీ నాకెందుకని తింటే తిన్న మళ్ళీ ఎప్పుడు వస్తామో రామోలే చెప్పి బ్రహ్మాండం చేసాం. ఒక్కదే అన్నయ్య అసలు ప్రార్థన చేసుకొని దేవుడు మాట్లాడితే నీకోసం చేశాను అన్నయ్య. అబ్బా మా తల్లి కదా తల్లి, నా బాధలు అట్లా ఉంటాయి. నేను అడిగి తిరిగి 4 మాటలు చెప్పి దేవుళ్ళు బలపరచాలి స్థిరపరచాలని నేను ప్రయత్నపడుతుంటే మీరేమో అనవసరంగా లేనిపోని నేను ఎత్తినేసుకొని అమాయకంగా వెళ్ళిపోతే ఎట్లా ఆలోచన చేయండి. అందుకని దేవుడు చెప్పే మాట, చెడ్డ మాటలు కానీ అబద్ధాలు కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళను ధన్యులను చేయటం ఎందుకు? మనం అనవసరంగా మాట్లాడి వాళ్ళు ధన్యులు అవుతారు. మనం ఎంత నేరారోపణ చేస్తుంటామో అవతలోడు అంత పికప్ అయిపోతానే ఉంటాడు. నువ్వు అవమానిస్తుంటావు, నిందిస్తుంటావు. అప్పుడప్పుడు ఈ బండ్ల మీద రాస్తూ ఉంటారు ఆటోలకి ట్రాక్టర్లకి, మీ ఏడుపులే సూపర్ చెప్పాడు కదా వాడు, మత్త సూపర్ చదివి ఉంటాడు వాడు. అదే లోయా గట్టిగా చేతులు చెప్పండి, మీ ఏడుపులే మా దీవెనలు. ఏడుస్తానే ఉండండి. నేను ఆ రోజే చెప్పాను మీకు, మీరు ఏడుస్తూనే ఉండండి. కార్లు పోతుంటాయి, బస్సులు పోతుంటాయి, విమానాలు వచ్చి కొండ దిగుతాయి చెప్పాను. వస్తు దిగుతూ దగ్గరలో ఉంది ఆ రోజు కూడా ఏసు రక్తం చేయం. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వ గేమ్స్ అనుకుంటున్నారా? ఆయన చాలా రోషం గల దేవుడు అంట. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఎంత ఒదిగి ఉంటే, ఎంత తగ్గించుకొని దీనులమై ఉంటే దేవుడు మనల్ని అంతకంత హెచ్చించునుగాక. ఇలాగా ధర్మశాస్త్రం అయితే మనం గ్రహించాం కానీ మనకు ఆ మాటలు అర్థం కాలేదంట. పరలోక ఫలం మనకు తెలియలే. అందుకే ఈ లోకంలో చాలామంది ఆయన నిమిత్తమై హింసపడ్డారు, గాయపరచబడ్డారు. ఆయన నిమిత్తం ఒక గ్రహం స్టెయిన్స్ గురించి చెప్పాను కదా, ఆయన ఎందుకు ఆ విధమైన పరిస్థితి ఆయనకు వచ్చిందంటే ఏసై వల్ల. దారాసింగ్ అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన 1918వ సంవత్సరంలో రాజస్థాన్లో ఉన్నాడు. ఆయనకు బైబిల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. బైబిల్ కనబడితే చింపి మొక్కలు చేసి తగలబెట్టేసేవాడు. దారాసింగ్ అతని పేరు. అయితే ఒక రోమన్ క్యాథలిక్ టీచరు అతన్ని ప్రేమించడం అంటే అతనికి సువార్త చెప్పాలి, అతన్ని రక్షించాలి, దేవుణ్ణి ఇంతగా ఈర్ష్యపడుతున్నాడు, ఇతనికి దేవుని ప్రేమ తెలియచేయాలని అతన్ని కొంచెం దగ్గర తీయటం మొదలుపెట్టి అతనికి బైబిల్ ఇస్తూ ఉంటే అతను ఎంత దగ్గర తీస్తుందో అంత విరోధంగా చేస్తూ ఉన్నాడు. బైబిల్ని చింపేసి తగలబెట్టి గందరగోళం చేస్తూ ఉంది. అయితే ఈమె ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు మరి ఆ వ్యక్తికి ఏం జరిగిందో తెలియదు కానీ దేవుడు దర్శించాడో, దేవుడు మాట్లాడాడో, బైబిల్ మీద ఆశ కలిగిందో ఏమో తెలియదు, గొప్ప మారుమనసు వచ్చింది. ఇక ఆ రాత్రి తీర్మానం చేసుకున్నాడు. మొట్టమొదటి పరిగెత్తుకుంటూ ఆ టీచర్ దగ్గరికి వెళ్ళాడు. మేడం నన్ను క్షమించి నేను కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని, ఎంతకాలం ఇంత గొప్ప దేవుణ్ణి నేను నిరాకరించి చేసింది, నన్ను క్షమించండి, నాకు ఆ బైబిల్ ఇవ్వండి అని చెప్పి బైబిల్ తీసుకెళ్ళి ఇక బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. సిక్కుల ఫ్యామిలీ కదా, బైబిల్ని దగ్గరికి రానట్లా. సిక్కులు అంటే హిందువులు కాదు, వాళ్ళదొక మతం. వింటున్నారా? సిక్కులు అంటే హిందువులు కాదు, అదొక మతం, సిక్కు మతం అంటారు దాన్ని. బైబిల్ని దగ్గరికి రానివ్వట్లేదు, దూరంగా పెడుతున్నారు. ఇతను బైబిల్ తీసుకొస్తున్నాడని చెప్పి అతన్ని గాయపరుస్తున్నారు, కొడుతున్నారు. అతను ఒక తీర్మానం చేసుకుంటున్నాడు, ఇంకా నేను దేవుని కొరకు వాడబడాలి, ప్రభు కోసం సేవకి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈలోపు అతను పుట్టినరోజు వచ్చింది. వాళ్ళ మేడం గారు అన్నారు, నువ్వు పుట్టినరోజు జరుపుకో, పుట్టినరోజు నీకు ఒక మంచి బహుమానం తీసుకొస్తానని చెప్పి ఆ మేడము కొంతమంది కలిసి ఈ రోమన్ క్యాథలిక్స్ ఉంటారు నన్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి పుట్టినరోజు జరుపుకున్న అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. మేడాన్ని చూసి ఆ యవనస్తుడు పరిగెత్తుకుంటే ఆమె దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఆమె సంచిలోంచి బైబిల్ తీసింది. ఈలోపు ఆ పెద్ద ఆయన అన్నాడు, మీరు కనుక ఈ బైబిల్ ఆ అబ్బాయి చేతులు పెడితే మీ 2 చేతులు నరికేస్తారు. బెదిరిస్తాడని అంటారు కదా, ఎంత మాత్రం చంపేస్తారని చెప్పి సంచిలో నా బైబిల్ తీసి గిఫ్ట్గా ఆ అబ్బాయి చేతిలో పెట్టింది. అట్లా ఈ బైబిల్ ఎటు పట్టుకొని ఉంది, ఆ అబ్బాయి చేతిలో బైబిల్ పెట్టింది. సిక్కుల దగ్గర కత్తులు తెలుసు కదా, పెద్దది ఖడ్గం తీసి ఒక్కసారి కొడితే ఈ 2 చేతులు ఇక్కడికి 2 ముక్కలు తెగి కింద పడిపోయింది. బైబిల్ ఆ అబ్బాయి చేతిలో ఉంది, 2 చేతులు అలా కింద పడిపోయినాయి. ఈ మొండి చేతుల్లోంచి రక్తం ఏర్లై పారుతుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆవిడ అక్కడికక్కడ కుప్పకూలు చచ్చిపోయింది. భయంకరమైన హింస. బైబిల్ పట్టుకున్న ఆ అబ్బాయిని కొరడా తీసుకొని ఒళ్ళంతా వాసిపెట్టేట్టు కొట్టారు. ఆ రాత్రే ఒక తీర్మానం చేసుకున్నాడు అబ్బాయి, ఆవిడలో మరణం నాలో జీవాన్ని పుట్టించింది కదా, నా కొరకు ప్రార్థన చేసింది కదా, ఇక నేను మిగిలిన ఆమె పనిని నేను పూర్తి చేయాలని ఆ బైబిల్ గ్రంథం తీసుకొని ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. సువార్త మొదలుపెట్టాడండి.
కాశ్మీర్ నుంచి విజయనగరం వరకు అద్భుతమైన సేవ చేశాడు ఆయన. దారా సింగ్ అనే వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారి శిష్యుడిగా మారాడు. అనేకులకు సువార్తను ప్రకటించాడు. ఈ మార్గ మధ్యమంలో తలబగలు కొట్టారు, ఒళ్ళు గాయాలు చేశారు, శరీరం చేల్చబడేది. దారా సింగ్ అనే వ్యక్తి గందరగోళం చేశారు. ఒక చోట అరుగు మీద పెద్ద మనుషులు కూర్చోంటే వారికి దేవుడి గురించి ప్రకటన చేస్తూ ఉంటే ఒకడు గొడ్డలు తీసుకొచ్చి వెనకాల మాంతు కొట్టబోయాడు. ఎందుకో ఎవరో పిలిచినట్టుగా వెనక్కి తిరిగి చూస్తే ఆ దెబ్బ తల మీద పడకుండా భుజం మీద పడింది. ఈ భుజపు ఎముక విరిగిపోయి రక్తం చింది కొడతా ఉంది బయటికి. అక్కడున్న పెద్దలందరూ ఒరే వీళ్ళని చంపేస్తారు బాబు వెళ్ళిపోరా అని ఆ మంచు కొండల్లో పడి అలాగే వెళ్ళిపోయి పెద్ద గుహలో దాక్కొని ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా ఈ గాయాన్ని తీసేయ్యా, ఈ నొప్పిని భరించే సామర్థ్యం ఇవ్వయ్యా, ఈ శ్రమను తట్టుకునే శక్తి ఇవ్వయ్యా. అలసిపోయి పడిపోయాడు. తెల్లవారింది. ఆ గ్రామంలోకి అలాగే దిగి వస్తే ఊర్లో వాళ్ళందరూ ఆయన వచ్చిన దారి చూసి గడగడగడ వణుకుతున్నారంట. ఎందుకు వణుకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు రాత్రి? అందుకు నేను అక్కడ ఉన్నానయ్యా, రాత్రి నాకు దారి అర్థం కాలేదు, అందుకే అక్కడ పడుకున్నానంటే. ఆ గుహ దగ్గరేనా? అవును, ఆ గుహ దగ్గరే. అక్కడ సింహం లేదా? ఉంది. అక్కడ సింహం ఉంది, ఎందరినో చంపింది. మరి నిన్నెందుకు చంపలేదు? అప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? దారా సింగ్ చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అలసిపోయి కింద పడిపోతే సింహం ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన అలసిపోయి ఆ సింహం నుంచి తప్పించుకోవడానికి పారిపోయే శక్తి కూడా లేకపోయి ఉన్నాడు. సింహం వచ్చి ఆయన దగ్గర చూసి అప్పటికే రక్తంతో తడిసిన ఆయన శరీరం నీసు వాసన పడుతుంటే ఆ సింహం అంట ఇది ఆల్రెడీ చచ్చిపోయిన శవం అనుకొని వాసన చూసి పక్క వెళ్ళిపోయిందంట. ఆ గాయం ఆయనకి మేలు చేసింది. హల్లెలూయా. ఈ విషయం ఆయన అర్థం చేసుకొని అప్పుడు ఆ ప్రాంతంలో సువార్త చెప్పడం దేవుని చిత్తమని ఆ గ్రామాన్ని మార్చేశాడంట. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని ఉన్నాయి ఆయన జీవితంలో. నేను అనుకుంటా ఇంత హింస దేనికోసం వెళ్ళు? మనమైనా తెలివి కలవలు 24 గంటలు లోకము డబ్బుతో పరిగెత్తే మనమే తెలివి కలవలు. దేవుడి కొరకు హింసపడ్డాడు. పిచ్చోడా? తెలివి తక్కువడా? అమాయకుడా? మీరేనా తెలివి కల్లోలు? దేవునికి దూరంగా బతికే మీరేనా తెలివి కల్లోలు? ఆలోచన. నా నిమిత్తమై హింస పెట్టబడ్డవారు ధన్యులో. నీకు ఎప్పుడైనా హింస కలిగిందా? క్రీస్తు నిమిత్తమై హింస కలిగిందా? మీరు చాలామంది వినుంటారు. ఒక 20 సంవత్సరాల ముందు బైబిల్ పట్టుకొని ఊరిలోకి వస్తే పాస్టర్ గారిని అనరాని మాటలు అనేవారు. చేతగాకు వచ్చాడు, బతుకు తెరువుకు వచ్చాడు, తిండి లేకొచ్చాడు, రకరకాల మాటలు మాట్లాడేవాడు. నిజానికి సేవకులకు మేము ఎంత తింటాం మీరు చూడలేదా? మీకు తెలియదా? మేము ఎంత నిద్రపోతాం మీకు తెలియదా? మీకు నిద్ర వస్తే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేడు. నాకు నిద్ర వస్తే నేను దేవుడికి లెక్క చెప్పాలి, మాట ఇచ్చిన వాళ్ళకి లెక్క చెప్పాలి. సంఘంగా మీరైతే ఒప్పుకుంటారేమో, అమ్మా నేను ఈరోజు రాలేనమ్మా, విజిటింగ్ ఇంకో రోజు పెట్టుకుందాం, లేదా కూటమి ఇంకో రోజు పెట్టుకుందాం, సరే అన్నయ్య మీరంటారు. బయట వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని స్టేజీలు పెట్టుకొని పోస్టర్లు వేసుకొని గందరగోళం అయ్యారు. మనం తెనాలి వెళ్తున్న ప్రాంతం. నా పరిస్థితి ఎట్లా ఉందంటే చర్చి దగ్గర ఎండకు ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలబడి ఆ బలహీనతలో ఇంటికి వచ్చి మరలా రెడీ అయిపోయి ప్రయాణం అయి బండి తోలుకుంటూ వెళ్తూ ఉంటే ఇక తలనొప్పి వచ్చేస్తుంది, గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఒక విధమైన మానసిక వణుకుడు వచ్చేస్తాం, వామిటింగ్ వస్తుంది, చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు బోజలు ఎక్కుతున్నాయి, దారి కనపడిన పరిస్థితి. కెల్లంపల్లి వెళ్ళాలని పెట్లూరు దాకెళ్ళి ఇంకా నా వల్ల కాక వెనక్కి తిప్పుకొని వచ్చాను. నాతో పాటు అన్నోళ్ళు కూడా ఉన్నారు. తెనాలి మీటింగ్కి వెళ్ళి నా వల్ల కాలా, ఇంకా మీటింగ్కి వెళ్తే నేను చెప్పలేనన్నా, ఈరోజు కూటమి ఫెయిల్ అన్నా, నా వల్ల కాదు, ఇంకా నేను మాట్లాడలేనని 9 గంటలకు వెళ్ళాల్సింది అక్కడికి. మేము 8-10 అంతా రీచ్ అయిపోయాము. చెట్టు కింద పడుకొని నిద్రపోయాను నేను, అంత అలసిపోయి. నిజానికైతే అక్కడ ఎవరన్నా నాకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఇంత అలసటలో ఇంత దూరం ప్రయాణం ఈ కూటమి అవసరమాయా, ఒకరోజు రెస్ట్ తీసుకుంటే రేపు చెప్పుకోవచ్చు కదా కూటమి అని నన్ను ప్రోత్సహిస్తారు. కానీ నేను దేవుడితో నిబంధన చేశాను, నేను రాకపోతే మాట పోయింది అక్కడ, అది నాకు శ్రమైనా సరే అక్కడ నిలబడి 2 మాటలే చెప్పాలని నేను వెళ్ళాను. కానీ విచిత్రం, ఆ కొద్దిసేపు ఆ విశ్రాంతి ఆ సభను మహిమకరంగా దేవుడు నడిపించాడు. విప్లవాత్మకమైన మాటలు దేవుని ప్రజలతో మాట్లాడడం దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఇలాంటి హింస సంఘానికి కూడా వస్తుందంట, నాకు మీకు వస్తుంది. ఎందుకంటే యేసయ్య నిమిత్తం వస్తుంది, మనం దాన్ని భరించాలి, అందుకు మనం తెలుసుకొని వెంబడించాలి. విచిత్రంగా అసలు ఉత్త వాగ్దానాలు నమ్మకూడదు. మనం మీ దేవుడు నమ్ముకొని ఆశీర్వదించబడతారు, మీకు శ్రమలు దూరం అయితే కష్టాలు నిజమే, కష్టాలు కన్నీళ్ళు దేవుడు దూరం చేస్తాడు, మనల్ని విడుదల ఇస్తాడు. కానీ దానికి ముందు ఈ మాట కూడా ఉంటుంది. ఆ మాట సంఘంతో
దైవజనుడైన పౌలు గారు చెప్తారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు త్వరగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తీసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. హలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించే వారందరూ అంతే. ఉప్పు కట్టుకుంటే గొడవ, ఎట్టున్నామన్నాడు దేవుడు. తెల్ల చీర కట్టుకుంటే గొడవ, ఈ చీర కట్టుకుంటేనే పరలోకం అన్నాడు దేవుడు. ఈ మాటలు ఏదైతే కట్టుకుందిగా దాన్ని హింస పెట్టడం ఎందుకు? హింసకరమైన మాటలు ఎందుకు? అలంకరించుకోకపోతే దేవుడు రానివాడా? ఇటు బతకాలనా? ఇట్లా చేస్తే దేవుడు రానిడా? ఏం పసుపు వేసి కుంకుమ వేసి నెత్తి మీద అక్షింతలేదు, అది ఏమైనా పాపమా? దేవుడు వద్దనడా? బైబిల్లో ఉందా? ఇవన్నీ హింసకరమైన మాటలు. కాకపోతే ఏంటండి, సద్భక్తితో చేయాలనుకున్నాడికి ఆ హింస వస్తుంది. తానా అంటే తందానంటే వాడికి ఏమవుతుంది? ఏం కాదు అన్నయ్య, బతుకు తెరువు అన్నయ్య, ఇది లేకపోతే ఎట్ట అన్నయ్య. సద్భక్తి తిండికి లేకపోయినా సరే, కరువుతో అలమటించి చచ్చినా సరే, నా ఉద్దేశాలు నా దేవుని చిత్తంలోంచి నేను బయటికి వెళ్ళాలని అనుకునే వాడికి శ్రమే. ఎన్నాళ్ళ నుంచి దేవుణ్ణి వెంబడిస్తున్నావు నువ్వు? ఆ సద్భక్తికి సంబంధించిన లోతు ఎప్పుడు వస్తుంది నీ జీవితంలో? చాలా దుఃఖం వేస్తుంది నాకు చెప్పడం రావట్లేదా? బోధ చేయటం రావట్లేదా? వాక్యం చెప్పడం రావట్లేదా? నేను చేతగాని సేవకున్నా, ఎందుకని విశ్వాసం ఇలా ఉన్నారు ప్రభా? ఎంత లోతైన విషయాలు చెప్తుంటే నాకు చేత కావట్లేదు ప్రభా, నాకు నేర్పోయా, జ్ఞానం నేర్పోయా. ఆ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు సరే నీకు చేత కాదు, వస్తున్నాడు మీరు శబ్రం పాష గారికి బో చేతనైనోడు, బో జాతుడు. ప్రతి ఆదివారం లైవ్ వస్తుంది, మీరు చూస్తున్నారు అయింది. అబ్రహం పాష గారు లైవ్ చూడట్లా, పాటలు వినట్లా, వాక్యాలు వినట్లా. మరి ఆ వాక్యాలు ఏమైనాయి? జాన్ వెస్లీ గారు చెప్పి ఏమైనాయి? స్టీఫెన్ పాల్ గారు చెప్పి ఏమైనాయి? సతీష్ ఆయన ఎవరు? కల్వరి నూనె డబ్బాలు ఇస్తాడే, కల్వరి ప్రవీణ్ కుమార్ గారు చెప్పే మాటలు ఏమైనాయి? మరి ఆయన మాటలు వింటున్నారుగా, అరచేతిలో వచ్చిందిగా ప్రపంచం అంతా. నాకు చేత కావట్లేదు, సమర్థవంతమైన సేవకులు మాట్లాడుతున్నారు కదా. మరి అక్కడైనా నువ్వు నేర్చుకుంది, పొందుకుంది ఏది? దేవుని పట్టుకుంది ఏది? ఏ మాట చేత నువ్వు దీవెన పొందుతావు? ఏ మాట చేత భక్తిలో స్థిరపరచబడతావు? ఏ మాట వింటి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతావు? ఎంతమంది చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఎప్పుడు నేర్చుకుంటావు ఆధ్యాత్మికమైన భక్తి? సద్భక్తితో బతకాలనుకున్నవాడికి శ్రమ వస్తుంది అంతే. ఇంకా నువ్వు కాంప్రమైజ్ అవుతే వాడెవడు అన్నట్టు ప్రార్థన ఒక్కటి చేయలేకపోతే సరే ప్రార్థన ఒక్కటి తీసేయి, పరిచయం నేను చేయలేను పరిచయం తీసేయి, పొద్దున్న టయానికి రావాలంటే సరే తీసేయి, బైబిల్ చదవాలంటే అబ్బా పొద్దుగురు పని ఎవరు సరే తీసేయి, ఇంకేంది మొత్తం తీసేది నువ్వు చేసేది. చర్చికి రావు, ప్రార్థన చేయవు, బైబిల్ చదువు, ప్రార్థన చేయవు, పరిచర్యకి రావు, ఇంకేమన్నా మొత్తం తీసేది నువ్వు చేసేది. పెత్తనం చేద్దావా? పెత్తనం గట్టిగా చెప్పండి, అడుగు మండిపోతుంది. అందుకని చెప్పండి, శ్రమ వస్తే మీకు ధన్యులు అంట. హల్లెలూయా. నా దగ్గర తలదించుకుంటే రేపు దేవుడి దగ్గర ఏం చెప్తావు? సర్వలోకం ఎదుట దేవునికి ఇచ్చిన స్థితి పోగొట్టుకోవద్దు. కుమారుడివి, ఎంత మంచి మాట చెప్పాడు. దేవుని కుమారులు అనబడతారంట. దేవుని కుమారులు, వారసులవే, వారసురాలివి నువ్వు. నేను భూమి మీదే చెప్తున్నామా, మరలా చెప్తున్నా, సద్భక్తితో ఉంటేనే భవిష్యత్తులో కూడా ఘనపరచబడతారు మీరు. ఆ తర్వాత మీరు మేము అన్నయ్యతోటి ఆ నుంచి అంబడెత్తున్నాము, అసలు అన్నయ్య మమ్మల్ని చూస్తుండా, నీకు భక్తి లేకపోతే నేను చూడలేను. ఎంబడించి బతిమాలి చెప్పి అలసిపోతున్నాను. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నీ మొహం నా ఎదురుగా వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది. ఎందుకంటే నేను చెప్తే నువ్వు వినవు, నీకు నువ్వు తెలుసుకోవు. ఇంకెప్పుడు నీ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబం దిద్దపడుతుందో, ఎప్పుడు బాగుపడతారో అని నాకు భయం వేస్తుంది. నీ సంసారాన్ని చూసి మీకేం అర్థం కావట్లా, నాకు భయం వేస్తుంది. అది నాకేం సంబంధం? నా పని నాది. వస్తారు, వాక్యం చెప్తారు, ఏదో మీరు వేసి సందా పనికి వస్తే లేకపోతే లేదు.
ఏదో నేను పెట్టిన తిండి తింటారు, లేకపోతే వెళ్ళిపోతారు. రాజ్యం రావాలో లేదో మీ ఇష్టం, నా పని నేను చేసా, అయిపోయింది. ఎందుకు ఇంత దుఃఖం? అతిగా సంఘాన్ని ప్రేమించడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే యేసు ప్రభు తన కడుపు చించుకొని మాట్లాడాడు, నేను మీకు రాజ్యం ఇస్తాను, రాజ్యం ఇస్తాను. వదిలిపెట్టండి ఆ వలలు, వదిలిపెట్టండి ఆ పనులు, వదిలిపెట్టండి ఆ పరిస్థితులు, నన్ను వెంబడించండి, నా మాట గైకోనండి, నా మాట గైకోనండి అని చెప్తే అన్నీ చెప్పి అన్నీ వెంబడించి అన్నీ చేసిన తర్వాత చివరాఖరికి వల్ల రొట్టె ద్రాక్షారసం తినమంటే ఈ కఠినమైన మాటలు ఎవడంటాడయ్యా అని అందరూ వెళ్ళిపోయారంట. రొట్టె ద్రాక్షారసం తింటావా అంటే ఈ కఠినమైన మాటలు ఎవడంటాడయ్యా, ఎవడిని తట్టుకుంటాడయ్యా అన్నారంట వాళ్ళు. రొట్టె ద్రాక్షారసం తినమంటాం కఠినమా? నిజమే. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే నువ్వు దశంభాగం కట్టాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే నువ్వు సమాధానపరచబడాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే శుద్ధీకరణ జరగాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలంటే పరిచర్యలో పాలిభాగస్తుడు అవ్వాలి. ఇట్లా లెక్క పెడితే ఇంత పెద్ద లిస్టు. నీకు అంత సీన్ ఆడితే అది చేత కాక ఇంత కఠినమైన మాట ఎవడంటాడు? చేత కాక మనం చెప్పేది పెళ్ళిలో నాట్యం ఆడుతుందంట, డబ్బడబ్బడబ్బడ ఆట గిరగిర తిరిగి వీడేమో అప్పుడు ఉద్యోగం కొడతానే ఉన్నాడు, వీడికేమో అలసట వస్తుంది, వీడు ఆపేది అట్లా లేడని పోయి వాడి మీద పడ్డాడంట. పైకి లేచి కొట్టురా అంటాడంట. నువ్వు మీద పడి ఎట్ట కొడతారా? ఆడలేక మధ్యల మీద పట్టమంటే అదే భక్తి చేయడం చేతగాక, దేవుని వెంబడించడం చేతగాక ఇంత కఠినమైన మాట ఎవరంటే ఇట్ట చెప్తే అట్ట నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, దేశాలు దాటి నాకు ఫోన్లు వస్తున్నాయి. ఈ తరములో ఇలాంటి బోధ, ఇలాంటి సేవ కొండేపిలో మేము చూస్తున్నాం అన్న మాట నేను వెంటనే సవాలుగా చెప్పగలను, మాట గర్వంగా చెప్పగలను. డబ్బు కోసం పనిచేసే సేవకులు, అధికారులు, అండదండల కోసం బతికే సేవకులు, పొట్ట పోషించుకోవడానికి బతికే సేవకులు చూస్తున్నాం ఈ తరంలో. ఇప్పుడు ఈ మాటలు విన్నారు, నా మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విన్నారు. కారులో కూర్చొని చుట్టూ ఉన్న వాళ్ళు విన్నారు. జర్మనీ నుంచి ఫోన్ చేసి ఒక సహోదరు చెప్పిన మాట, ఈ తరములో ఇలాంటి మాటలు వింటామని మేము అనుకోలేదండి. ఆ మొక్కతి కాదు, వాళ్ళు నిజం కాకపోతే నన్ను ఎందుకు పిలుస్తారు? నా వయసు ఎంత, నా అనుభవం ఎంత, నా జ్ఞానం ఎంత, నన్ను ఎందుకు పిలుస్తారు? నేనేమైనా ఏసన గారితో చేశానా, ఆర్ఆర్కే మూర్తి గారితో చేశానా, దేవదాస్ గారితో చేశానా, ఎవరితో చేశాను నేను? నా అనుభవం ఎంత, నా భక్తి, నా బ్యాక్గ్రౌండ్ ఏముంది? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? కృప తప్ప ఈ తలకాయ మీద వేరొకటి లేదంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి బోధ నీకు ఎక్కకపోతే నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయి నీ దరిద్రం పోవాలో ఇది డౌట్ లేదు, రాసి పెట్టుకో. సరిగ్గా చెప్పట్లేదు చెయ్యి, ఇంకొక ఆడికి పోతాంటే లోకల్లో సామెత ఉంది, మన అన్నోళ్ళు బిల్డింగ్లు కడతారా, పాప కష్టం ఎక్కువైనప్పుడు అంతా వాస్తవుడు అతని ఇంటికి. అరే నీకు కష్టాలు ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు వస్తున్నాయి? ఆడ బాత్రూమ్లు కట్టావు అందుకు వస్తున్నాయి. బాత్రూమ్లు కట్టి కష్టాలు వస్తాయా? వాసన వస్తుంది కానీ. సరే అసలే దరిద్రం, ఇంకొక 20,000 అప్పు చేసి బాత్రూమ్ అన్నీ పడగొడతాడు. పడగొట్టినప్పుడు ఇంకో బాత్రూమ్ కట్టలేక మళ్ళీ ఒక 30 అరల చెప్పు. కష్టం ఎక్కువైందా తగ్గిందా? ఇంకా ఎక్కువైసరికి ఇంకొకటి వస్తాడు. ఉర్రే అసలు ఈ పులిపిటి ఎదురు కిటికీ పెట్టచ్చా? పులిపిటి ఎదురు కిటికీలు పెట్టినావు, ఇంకా వచ్చా దరిద్రం లోపలికి వచ్చా, మూసేయి అన్న. ఆ మాత్రం గాలి ఆడితేనే ఊపిరి ఆడుతుంది. ఆ 2 కిటికీలు మూసైతే ఊపిరి ఆడక గ్యాస్ ఎక్కువైపోయి మళ్ళీ 10,000 హాస్పిటల్లో. కష్టం ఎక్కువైందా తక్కువైందా? ఇంకొక వాస్తు చూసేవాడు వస్తాడు, అసలు గేటు పెట్టి ఎన్ని అలా తలుపు పెట్టిన పెట్టి తలుపు పెడితే కానీ నీ కష్టాలు బాగుంటుంది. తలుపు పెట్టాలి మళ్ళీ వచ్చా, ఎక్కువైతే తక్కువైతే అంతే. నువ్వు ఎవడి కాడిపోయినా వాడు చెప్పేది నీ కష్టం ఇంకా ఎక్కువైతే కానీ తక్కువైతే చెప్పడు. తక్కువయ్యే మర్మం దీంట్లోనే ఉంది. పోగొట్టుకుంటావో నిలబెట్టుకుంటావో నీకు గుర్తు రావట్లేదా? నా నిమిత్తమై కలుగుతున్న హింసను గుర్తుపట్టు. నా నిమిత్తమే నీకు శోధన వస్తుంది, హింస వస్తుంది, దాన్ని గెలవాలి నువ్వు. అలా గెలిచి సంతోషించి ఆనందించు. అప్పుడు పరలోకంలో నీ మహిమ, నీ ఫలం అధికమవుతుంది యేసునామములో. ఆమేన్. అందుకే మన పితరులందరూ అలాగే బ్రతికారు, శ్రమలను బట్టి శ్రమలలోనే బ్రతికారు. ఆ శ్రమ ఎలా ఉంటుందో ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక
సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండేది. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండేది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడేది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ ఏనును పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచేది. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనుల రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చేది. వారందరూ స్వస్థత పొందేది. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి అక్షరముతో నిండుకొని అపోస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచేది. అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్లి దేవాలయంలో నిలబడి ఈ జీవముల గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అబ్బా చప్పలు కొడతాం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొత్తం దాన్ని ఏమంటారు, కళ్ళకు కట్టినట్టుగా దేవుడు రాసిపెట్టాడు. పేతురు గారు నిలబడి బాధ చేస్తున్నాడు. ఆయన నీడబడితే పక్షవాతం వచ్చిన వాళ్ళు బాగైపోతున్నారు, చచ్చిన వాళ్ళు లేస్తున్నారు, రోగులు అనేకులు స్వస్థత పొందుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయి. జనాలు వెర్రిలాగా వాళ్ళని వెంబడిస్తున్నారు. అబ్బా ఏంట్రా ఇది, ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రవక్త చేయలేదే, ఏ ధర్మశాస్త్రం ఇలా లేదే, మోసే చేత కూడా కాలేదే, ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు. ఎవరా అంటే యేసు దేవుడు, యేసు నమ్ముకొని అని చెప్తున్నారు. ఇది అక్కడున్న దేవాలయంలో ఉన్న వారికి నచ్చలా. ఇప్పుడు నచ్చకపోవటం కాదు, ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపారు, ఇంకొక ఆయన చంపారు, మా బ్రాహ్మణులు పొట్టగొడుతున్నారు, మా జీతాలు పోతున్నాయి, మా ఉద్యోగాలు పోతున్నాయి, మాకు వచ్చే ప్రజలందరూ దారిలో పోతున్నారు, చర్చలకు వెళ్ళిపోతున్నారని ఇప్పుడు చంపటం కాదు, ఇది ఆ రోజు నుంచే ఉంది. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అపోస్తలుల మీద తిరగబడ్డారంట. తిరగబడి కొట్టి హింసించి చెరసాల్లో వేశారు. వింటున్నారు జాగ్రత్తగా, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు వారి గురించి ఒక మాట చెప్తాడు, నేను చదువుతాను, మీరు వినండి. వారికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయ యూదా అనువాడు వచ్చి తన ప్రజలతో కూడా తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించను, వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. వింటున్నారా? ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి అని చెప్పి వారితో మాట్లాడుతున్నారు. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఎందుకంటే వాళ్ళని కొట్టింది వాళ్ళని కొట్టింది ఎందుకంటే యేసు నామమును బోధించొద్దు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, కానీ యేసు నామం చెప్పొద్దు. అంటే ఇప్పుడు దయ్యం వదిలిందనుకో, దయ్యాన్ని వదిలించు, యేసు నామం అనొద్దు. రోగం పట్టిందనుకో, రోగాన్ని స్వస్థపరచు, యేసు నామం అనొద్దు. చచ్చిన వాళ్ళు లేపుతున్నావా, లేపు, యేసు నామంలో అనొద్దు. యేసు నామం తప్ప ఏ నామమైనా పెట్టుకో. యేసు నామం పెడితే నీకు అంత వచ్చింది, ఇంకొక నామంలో చేస్తే రాంది, ఈ నామంలో వచ్చింది అది పది సైతాన్. యేసునామంలో చేసే అద్భుతాన్ని, యేసునామంలో జరిగే ఆశ్చర్య కార్యాలను సాతాను ఒప్పుకోడు. అందుకే దేవుడు సమాధానపరిస్తే వాడు అసమాధానపరుస్తాడు, దేవుడు స్వస్థపరిస్తే వాడు రోగాన్ని పెడతాడు, దేవుడు మేలు చేస్తే వాడు కీడు చేస్తాడు. దయ్యానికి ఉన్న గుణం అది. ఆ నామాన్ని పట్టి కాక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? అయ్యా నువ్వు కొట్టినా హింసించినా ఏం చేసినా అక్కడ రాసింది చూడు, అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులు ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆనందపడ్డారంట కొడతామంటే. మరి మిమ్మల్ని తిడతంటే సిగ్గు లేదంటరా? ఇప్పుడు దా కొడతంటే తిడతంటే హింస పెడతంటే సిగ్గు లేదంటే వాళ్ళు సంతోషపడతారు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఏమైందిరా మీకు? నా నామము నిమిత్తమై మీరు హింస పడ్డప్పుడు గుర్తుపెట్టుకో, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. హల్లెలూయా. అక్కడక్కడ తిడతామంటే మాకు ఎందుకంటే ఆనందం వచ్చేది. అబ్బా దేవుడికి స్తోత్రం, ఇవాళ ఒక గిన్నె నిండా పెట్టుంటాడు ప్రభు. కృప అధికమవుతుంది మన పరలోకంలో.
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన నామము నిమిత్తమై. ఆ పక్కన ఈ పక్క పేజీలో ఉంటుంది 4వ అధ్యాయం 18వ వచనం, నేను చదువుతాను, మీరు చూడండి. అప్పుడు వారిని పిలిపించి వారు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అప్పుడు పేతురు యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి. అయ్యా, దేవుడేమో యేసునామంలో చేయమన్నాడు, మీరేం వద్దంటున్నారు, ఇంక మరి ఎట్లయ్యా, మీ మాట ఇంటి ఎట్టయ్యా అని బతిలాడుకున్నాడు. లేదు మేము ఒప్పుకోము, మీరు ఆ నామం వద్దు అన్నారు. అందుకే వాళ్ళు ఆ సభల నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసే దేవుడిని ప్రకటించారంట. చవలగొడు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నెమ్మదిగా ఆలోచనేయండి. కొట్టి శరీరాన్ని గాయపరిచి నల్లగొట్టి హింసించి చెడ్డ మాటలని పలికి మీరు ఎట్లా అయినా చేయండి, కానీ యేసయ్య నామం ఉచ్చరించొద్దని చెప్పిన తర్వాత అన్ని దెబ్బలు తిని పచ్చిపుండు ఉండగానే ఆ సభలోంచి బయటికి వెళ్ళి యేసే క్రీస్తుని ప్రకటించారంట. ఎంత పౌరుషం అండి అసలు అపోస్తలకే, ఇంత రోషం. ఇలాంటిది మన ఊర్లో జరిగితే 4 వారాలు చర్చ కొడతాం, 5వ వారం కూడా పాస్టర్ గారు రావాలి, బెదర్స్ రావాలి, సిస్టర్స్ రావాలి, అంతమంది వచ్చి నేను బలపరిచి శాదీసి తుడిసి రుద్ది మసాజ్ చేసి బాగా చేస్తే అప్పుడు 6వ వారం ఒక ముసుకేసి వస్తాం. అన్నా ఏందన్నా చర్చికి రాలేదంటే ఒక ఆయన అంటాడు, వద్దులేదు పోత చెప్తుందేమో తిరగాల్సిన వాటితో తిరిగి ఏదైనా చర్చికి రా. నాకు జనసేన అన్న పద్ధతి నచ్చలేదంట. నేనేం జెండా చెట్టు గారు సిగరెట్ తాగు చూసావా, ఏం నచ్చలే. నేనేం రాజకీయ నాయకులతో తిరుగుతా, స్టేజీల మీద ప్రసంగాలు చేస్తే చూసావా, ఏం చేసావు? లేకపోతే నేనేమన్నా అపోస్తుల బోధ కాక ఏ ఉపదేశంలో ఏ భక్తిలో పెరిగామో ఎదిగామో అది కాకుండా వేరొక బోధ ఏమైనా తెచ్చానా? ఏం చేస్తే నచ్చలా? మరి ఇంతమందికి నచ్చింది, నీకు ఒక్కడికి ఎందుకు నచ్చలా? ఎందుకు నచ్చలేదంటే నేను కోళ్ళ పందాలు పోయినప్పుడు చావుకు పిలుతుడా, ఎట్లా నచ్చింది? నేను లోక సంబంధమైన కార్యాల్లో ఉన్నప్పుడే చర్చికి రమ్మంటాడు, ఎట్లా నచ్చింది? నాకు నచ్చినట్టు ఉండడు, ఎట్లా నచ్చింది నాకు? మరి నేనేమో ఆయన మాట కాదని ఆయన మాట ప్రకారం చెప్పగలనా, ఉండగలనా? దేవుడు ఏది చెప్తే అదే. కాబట్టి ప్రభు మాటే. చూడండి, అపోస్తులు ఆ దినము నుంచి యేసే క్రీస్తని, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసు అభిషక్తుడని, యేసు దేవుడని చెప్పారంట. యేసే దేవుడని, యేసు కూడా దేవుడని కాదు, యేసే దేవుడని చెప్పారంట. ఎప్పుడైనా చెప్పారా మీరు యేసు దేవుడని? ఎవరికైనా చెప్పారా? యేసు మా దేవుడు మీ దేవుడు. మీరు చెప్పేది అట్లా, యేసు మా దేవుడు మీ దేవుడు. ఇంకొక ఆయన ఏమో మీ దేవుడు, యేసు ప్రభువు మా దేవుడు కాదు, మీ దేవుడు మా దేవుడు, యేసే దేవుడు. ఆమేన్. లోకమంతటికి దేవుడు ఒక్కడే, ఏకో నారాయణ. తెలుసా మీకు ఈ మాట? ఏకో నారాయణ. నారాయణుడు అంటే దేవుడు, నరావతారిగా దిగి వచ్చినవాడు, నరుడై పుట్టినవాడు, ఏకో నారాయణుడు. ఆయనే దేవుడు, అందరికీ ఒక్కడే దేవుడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే దేవుడు. ఆమేన్. కాబట్టి ఆయన నామము నిమిత్తం మనకి హింస రావాలంటే చెప్పాలను నిలబడి. మీ సారుకు చెప్పు, మీ టీచర్కి చెప్పు, మీ యజమానికి చెప్పు, ఆ పైన వాళ్ళకి చెప్పు. ఉద్యోగం పీకేస్తారా? పీకేని యేసు రక్తం చేయదు. మీరు పిన్నీస్ వాడే వాళ్ళ ఎంతమంది అలవాటు ఉంది? పిన్నీస్ వాడే అలవాటు ఎంతమందికి ఉంది? పిన్నీస్. మిగతా వాళ్ళు అసలు పిన్నీస్ చూసారా? ఎంతకై చేతులు ఎత్తడానికి ఏమైనా నేను ఎత్తిన మొన్న అమ్మది గుండె పగిలింది, పిన్నిసి పెట్టుకుందామని చూసి పగిలిపోయిన గుండెని అట్టే పెట్టుకుపోతుంటే పాపం అన్నోళ్ళు చూసి తట్టుకోలేక, ఏందన్నా నువ్వు ఇంత పెద్ద సేవకుడివి, గుండె పగిలిపోతే అట్టే పోతున్నావు, ఉండన్నా అని చెప్పి ఆ ఇంట్లో ఆ మిషన్ కొడుతుంటా, అమ్మ సూది అమ్మ మా పాస్టర్ గారు గుండె పగిలిందని అప్పటికప్పుడు వేసి పెట్టారు. లేకపోతే పిన్నిసి పెట్టుకోవడమే. నేను ఎన్నోసార్లు పిన్నిసి పెట్టుకున్నాను, మీరు పెట్టుకోలేదు అనుకుంటా, అసలు మీరు సినిగిపోయినా వేసుకోలేదు అనుకుంటా. ఆ పిన్నిసి పెట్టుకునైనా పని చేస్తూ ఉన్నప్పుడు లేస్తే పరిచర్యకి వెళ్ళేవాడంట, మీటింగ్లకి కోటాలకి అట్లా. ఈ యజమానికి ఈ భక్తి నచ్చాల, ఈర్ష కలిగింది. ఎట్లాగైనా వీడిని భక్తిలోంచి దారి తెప్పియాలని కరెక్ట్గా ఆదివారం పని పెడుతున్నాడంట. సరే వాళ్ళ ఆవిడతో చెప్పాడు, ఆదివారం పని పెట్టాడు, ఏం చేయాలి, ఈ ఒక్క వారం ఎట్ట పని చేయండి, మన పాస్టర్ గారు ఏదో చెప్పి అడ్జస్ట్ అవుతాం. సరే ఆదివారం నెక్స్ట్ సండే కూడా పెట్టాడు. ఏంటంటే పెట్టాడు, వాడు ఏదో తేడా చేస్తున్నాడండి, ఆ ఉద్యోగం వద్దు అవ్వద్దు, మనకు ప్రభు సన్నిధి ముఖ్యం, పోతే ప్రాణం పోయిన ఇబ్బంది లేదు. పోయిన వారం చెప్పాను కదా, నీతి నిమిత్తమై. నీతి అంటే భక్తి, ఆరాధన. దాని నిమిత్తమై హింస రావాలి మనకు. మనం అమ్మకూడదు ఆరాధనని.
అతను నమ్మాడు కదా, ఆహాబుకి అమ్మలేదని చంపాడు కదా, నాబాలు రక్తాన్ని చిందించాడు కదా, స్థలం అమ్మలేదని, ఆరాధన అమ్మకూడదని చెప్పాడు కదా. అలా నీతి కొరకు నిలబడాలని ఇతనేం చేశాడంటే, అయ్యా యేసుప్రభు దేవుడు, మనం పుట్టింది ఆయన ఆరాధించడానికే, నేను ఆయన వదిలిపెట్టి ఉండలేదని, అటైతే నేను ఉద్యోగం ఏమవుతుంది తీసేస్తున్నాను. అలావిడ చెప్పాడంటే, ఇది పరిస్థితి అంటే దేవుడు పోషిస్తే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం, దేవుని కాదని ఈ భూమి మీద ఎన్నలు బతుకుతాం, ఏం చేయటానికి బతుకుతాం, సరే దేవుడు వద్దు, ఉద్యోగం చేస్తాం, ఏం చేయాలా, డబ్బులు వస్తాయి, ఇల్లు కడతాం, ఏం చేయాలా, మంచిగా బట్టలు కొనుక్కుంటాం, మంచిగా బండ్లు కొనుక్కుంటాం, మంచి సెల్లు కొనుక్కుంటాం, మంచి ఇంట్లో కావాల్సిన రంగులు వేసుకుంటాం, నెత్తి మీద కిరీటం పెట్టుకుంటాం, ఏం చేయాలా, చచ్చినాక నరకానికేగా, అట్లాంటి జీవితం మనకు అవసరమా, దేవుడు కావాలా, ఆడొద్దాడు ఉద్యోగం వదిలే అంది. ఇంట్లో ఉన్న 4-5 వారాలు గడిచిపోయినాయి. 7వ వారం ప్రార్థన చేసుకుంటే ప్రభు ఆలోచన చెప్పాడంట, ప్రతిసారి చినిపోయిన బట్టలు కట్టుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంది కదా, దానికి అడ్జస్ట్మెంట్ చేయడానికి ఏదైనా ప్లాన్ చేయి. ఒక పిన్నిస్ తయారు చేశాడు. పిన్నిస్ ఇది ఒక కంపెనీ పెట్టి దీన్ని తయారు చేద్దాం. ప్రార్థన చేశారు, బ్యాంకుకి వెళ్ళారు, బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చాడు, స్టార్ట్ చేశాడు వర్క్. మీకు ఒక విషయం చెప్పనా, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వస్తువు రూపాంతరం చెందింది, కానీ ఆ పిన్నిస్ మాత్రం రూపం చెందాల, మార్పు చెందాల. అప్పటి నుంచి 1918వ సంవత్సరం నుంచి 2025 వరకు ఆ పిన్నిస్ అట్నే ఫార్వర్డ్ అవుతుంది, మారలా. అతని స్థాయి ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో చూడండి. ఒక కూలీ దగ్గర నుంచి అతనే కొన్ని వందల వేల మందికి, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి దేవుడు ఆశీర్వదించాడు. నా నిమిత్తమైన హింస మీరు తప్పు అనుకుంటారు, మరణం అనుకుంటారు, కాదో అది సంతోషించాల్సిన విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనుకోని చెడ్డ మాటలు చెప్పని, ఈర్ష్య ద్వేషాలు పెట్టుకొని దేవుడి నిమిత్తమై హింస పడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకు చెప్తాను ఈ మాట, ముగిస్తున్నాను జాగ్రత్తగా. పేతురు హింసపడ్డాడు, కొట్టించుకున్నాడు, గాయపరచబడ్డాడు, చెరసాలలో వేశాడు, మౌనంగా ఉన్నాడు. ప్రభా నీ చిత్తమయ్యా, నన్ను లోపలేశారయ్యా, నీ ఇష్టమయ్యా, మౌనంగా ఉన్నాడు. ఈ లోపు దేవదూత వచ్చాడు, హలో పేతురు ప్రార్థన చేస్తున్నారు, కోటం టైం అయింది పదా. మరి సంఖ్యలో చెరసాలు అయ్యి నిన్నెవరు ఆపుతున్నారు, రా నాతోటి అన్నాడు. పేతుని తీసుకొని నడు నిలబెట్టాడు, ఇంకా పోయి కోటం చెప్పుకోపో అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వేసినట్టే ఉన్నాయి, ఉన్నట్టే ఉన్నాయి. పొద్దులేసి పేతురు అంటే ఆడున్నాడు, తాళలట్టే ఉన్నాయి, గడిలట్టే ఉన్నాయి, గోడలట్టే ఉన్నాయి, పేతురు లేడు. చెరసాలు నిలవలేకపోయిన పేతురు ముందు. ఇలాంటి ఎఫెక్టే పౌలు గారికి వచ్చింది. పౌలు గారిని కూడా విపరీతం కొట్టి చెరసాలు వేశారు. పౌలు గారు ఒక మెట్టు ఎక్కువ, పేతురేమో నా నిమిత్తమై హింసపడ్డప్పుడు, చెడ్డ మాటలు చెప్పినప్పుడు ధన్యులు అన్నాడని మౌనంగా ఉన్నాడు. పౌలు గారు కొంచెం కిందకు వచ్చాడు, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అన్న మాట పౌలు గారికి పట్టుకుంది. అబ్బా కొట్టారా, దేవుడికి స్తోత్రం. లోపలి పోయాడు, హింసించారు, అన్యాయం చేశారు, చెడ్డ మాటలు పలికాడు, దేవునికి స్తోత్రం అనుకున్నాడు, లోపలి పోయాడు. ఈ దెబ్బలన్నీ చూసుకొని, ఈ గాయాలన్నీ చూసుకొని ఒక్కొక్క గాయంకిల చూడటం, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వర్ణింతునో. ఒక్కొక్క దెబ్బలు చూడటం, ఆహా నా ధన్యత, ఒక్క దెబ్బ అబ్బా నా భాగ్యం. తన్నులు తింటమా, భాగ్యం యేసు క్రీస్తు నిమిత్తం, అది భాగ్యం. ఏమైంది తెలుసా, పాడి అలిసిపోయారా. ఒక పెద్ద భూకంపం గడగడలాడింది, పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి, ఓడిపోయినాయి. ఒక పౌలు తీసేది కాదు, ఆ జైల్లో ఉన్న ప్రతి ఖైదీ సంఖ్యలు తెగిపోయినాయి. గడగల్లాడుతున్నారు. ఎక్కడి నుంచి రా ఈ పాట, పౌలు గారి చెరసాల్లోంచి. ఏందయ్యా ఈ పాట, దేవుడు యేసు క్రీస్తు దేవుడు, ఆయన లోక రక్షకుడు. ఆ మాటతో చెరసాల్లో ఉన్న వాళ్ళు మొత్తం మారుమనసు పొందారు. యేసు రక్షించే ఎట్లా చెప్పగలవన్నయ్య మారు మనసు పొందారని అంటే, అక్కడున్న చెరసాల అధికారి ఇక అందరు పారిపోయారు, ఇంక పొద్దునొచ్చి నా ఉద్యోగం తీసేస్తారు, నాకు ఉరిశిక్ష చేస్తారు, వాళ్ళు హింస పెట్టి ఏం జరిగిందని 3rd డిగ్రీ గోళ్ళు బీకి కళ్ళలో పొడిచి ఎంత చంపే కంటే నేను చచ్చిపోవడం మీరని కత్తి తీసుకొని పొడుచుకోపోతుంటే, అయ్యా అగా తొందరపడి మాకు ఏమైంది, ఎందుకు పొడుచుకుంటున్నాం, అందరు వెళ్ళిపోయారు కదయ్యా, నన్ను రేపు హింస పెడతారయ్యా, పోలీసులు అధికారులు వచ్చి చచ్చిపోతానయ్యా. అక్కడ కూడా పోలేదు, దిమ్మ తిరిగిపోయింది. అక్కడ పోలేదా, కట్టేస్తేనే ఉండరే, మరి ఇప్పుడు ఎందుకు పోరా, మొత్తం మారిపోయారు. మొత్తాన్ని చెరసాల మొత్తాన్ని చప్పట్లు కొట్టకూడదా, చెరసాల్లో ఉన్న ఒక్కొక్కడికి మారు మనసు వచ్చేసింది. వాక్యము గైకొన్నారు, పాటలు గైకొన్నారు, లోపడ్డారు, విధేయులైపోయారు ఆయన మాటకు లోపడ్డారు, మారిపోయారు. అప్పుడు చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, ఏందిరా ఈ భక్తి అంటే, అప్పుడు పౌలు గారు చెప్పాడు, ఏసే దేవుడు. అప్పుడు అయ్యా
ఈ రక్షణ నాకు మాత్రమే కాదు, మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారయ్యా అని ఆ టైంలో ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా ఎంత గొప్ప మ్యాటర్ జరిగిందని చూడండి. అక్కడ సంఖ్యలు ఊడిపోయినాయి, గోడలు పగిలిపోయినాయి. అప్పుడు ఇప్పటిలాగా నెట్టు, కెమెరా ఇవి లేవు. అధికారులు చెప్పాలంటే తెల్లవారాలి, ఎవడో ఒకటి రావాలి, వచ్చి చూడాలి. కానీ ఆ ఖైదీలందరినీ అక్కడ వదిలేసి ఈయన ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళల్లో ఎంత మార్పు వచ్చి ఉండాలి ఖైదీలకి. శుభ్రంగా ఇంటికి పోయి కూటమి పెట్టుకొని రాపో, మేము ఏడ ఉంటామన్నా. మారు మనసు అంటే అది, క్రీస్తు నిమిత్తమై బ్రతకడం అంటే అది. వాక్యం వినంతసేపు నీ బయటికి పోయి మరలా నీ ఏషం, నీ పాట, నీ ఆలోచన కాదు. ఒక్కసారి వాక్యం విని తీర్మానం చేసామంటే నీ బతుకు దినములు కట్టుబడి ఉండాలి. ఏసైకి భక్తిలో ఉండాలా. నామకార్థమైన ఎన్నాళ్ళు బతుకుతామండి. సిగ్గుమాలిన బతుకని ఒక ఆయన అన్నాడు, నేను కాదు. ఎన్నాళ్ళు బతుకుతాం? అంత దినాల్లోకి వచ్చాం, రాకడ దినాల్లోకి వచ్చాం. ఇందాక చెప్పానే, ట్రంప్కే ఎదురు తిరిగాడు బెంజమిన్ నెతన్యాహు. ఊరుకుంటాడు ట్రంప్? అమెరికా రివర్స్ అయిందంటే రష్యా రివర్స్ అయింది, భారతదేశం రివర్స్ అయింది, ప్రపంచం అంతా రివర్స్ అవుతుంది. ఇజ్రాయేల్కి ఇజ్రాయేల్ ఏకాకి అయిపోద్ది. బైబిల్లో ఉంది ఆ సంగతి. దగ్గరకు వచ్చింది టైం. ఏకాకిగా మారి ప్రపంచంతో పోరాడడానికి చేతగాక వాళ్ళ దగ్గర ఉన్న అణు ఆయుధాలు ఎంత గట్టిగా యుద్ధం చేస్తే 4 రోజులు అయిపోతాయి. అమెరికా ఇస్తుండబట్టి బాంబులు వేస్తున్నారు వాళ్ళ మీద. ఇవ్వకపోతే అన్ని తెచ్చేస్తారు. వాళ్ళ దేశం ఎంత, వాళ్ళ డబ్బు ఎంత, వాళ్ళ పరిస్థితి ఎంత, ఎక్కడి నుంచి తెస్తారు? చేతులు ఎత్తేస్తారు. ప్రభు మా వల్ల కాదు, చంపేస్తున్నారా మమ్మల్ని. అప్పుడు దేవుడు అడుగు పెడతాడు ఇది ఒలీవల పర్వతం మీద. ఇది వాగ్దానం, ఇది లేఖనం, ఇది జరగాల్సిన టైం దగ్గరగా ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి జరుగుతున్నప్పుడు కూడా నువ్వు ఇంకా మార్పు చెందకపోతే, ఇంకా తీర్మానం చేసుకోకపోతే, సోమరి జీవితాలు, సోమరి తీర్మానాలు, ఉప్పుకు ఉపకారానికి పనికిరాని భక్తి జీవితాలు అవసరమా? ఎన్నాళ్ళు ఈ పైన నాటకాలు ఆడే భక్తి, పాడరు భక్తి రోషంగా నిలబడద్దా? ఒక్క ఆత్మని మందిరంలోకి నడిపించారు మీరు. నేను పలానామకు సువార్త చెప్పాను, పలానా ఆయనకు సువార్త చెప్పాను, నా వలన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి బాప్తిసం తీసుకున్నారు అన్నోళ్ళు ఎవరు ఉన్నారా? ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నారే. బల్లారాధన అయితే చెప్పింది, నా రక్తము నా శరీరం తినాలంటే అక్కడ రాసి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎంతమంది ప్రకటన చేస్తున్నారు? ఆయన మరణ పునరుత్థానములను, యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని, తిరిగి రాబోతున్నాడు ఎంతమంది చెప్తున్నారు? ఏది మార్పేది? ఆలోచన చేయండి ఒకసారి. ఏ విషయంలో మార్పు లేదు. ఇంకా పాపంలో జయం లేదు. వ్యభిచారం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చర్చిలో. సిగ్గుపడాలి, నేను చెప్పుకుంటున్నా, తప్పేముంది? అబద్ధాలు చెప్పి బతికేవాళ్ళు చాలామంది ఉన్నారు చర్చిలో. పాస్టర్ గారి మీద లేనిపోని చెప్పి బతికి ఆనందపడే సెల్ఫ్ శాడిషన్ పొందే వాళ్ళని ఏమంటారన్నా? శాడిజం మించి సైకోలు కూడా మించరు. అదే వచ్చే వారానికి ఎట్టొకటి గూగుల్ ఎత్తి చెప్తా. నామే చెప్పుకొని ఆనందపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క ఉపయోగం లేదు చర్చికి. పోయిన వారం 1 గంట పరిచర్య అంటే గుర్రుగా తిని వండిందంతా వెళ్ళిపోతారా మీరు? ఏమి ఉపయోగం? బాలరాజా ఎవరికి ఉపయోగం నువ్వు అనేవాడు అన్నట్టు. ఏం ఉపయోగం? ఇంతమంది 400 మంది జాన్సన్ ఉన్న సంఘం. అబ్బా ఎందుకు ఒక్కడ మాటండా వినేవాడు ఎవడు నొత్తే ఇక పొగ అన్న వాడికే మంట పెడుతుంటాడు, అన్న వాడికే ఎత్తుంటాడు. తాను చెడిన కోతి వనము చెడిపిందంట. ఈ సామెతలన్నీ మనం చూసే పుట్టింటే చేత అయితే నువ్వు చెయ్యి. నీకు చేత కదా? తండ్రి, ఆత్మీయ తండ్రి, నా వల్ల నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే అది కూడా నాతో పంచుకున్నా. నువ్వు ఇట్లా చెప్పడం వల్ల నా మనసు గాయం వేసిందని దాన్ని వివరణ ఇస్తా. ఎందుకంటే నేను స్వతహాగా నాకు ఆ మనసు లేదు, లేకపోతే నేను ఈ స్థాయికి రాను. నా సేవ మీకు తెలియదు. నేను ఎప్పుడు నేర్చుకునేవాడినే ఉంటా, ఎప్పుడు నేర్చుకునేవాడు. రోజు పుస్తకం చదువుకుంటాం, రోజు వాక్యాలు పెట్టుకొని వింటూ ఉంటాను నేను ఫోన్లో. ఈ స్థాయికి రాదు ఈ సేవ. కాబట్టి నేను గర్వపడిన, అహంకారం చూపించిన దేవుడు ఆశీర్వదించి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి బ్రహ్మరథం ఎందుకు పడుతున్నాడు దేవుడు అంటే, నేర్చుకునేవాడికి, తగ్గించుకునేవాడికి కృప నెత్తి మీద ఇస్తాడు ఆయన. కాబట్టి ఆ కృప దొరుకుతుంది. మనం తెలుసుకోవాలి, ప్రచురం చేయాలి. ఇది కఠినమైన మాట. ఎక్కడ మనకు ఉపయోగం ఎక్కడ జరిగింది?
కాబట్టి ఈ వాక్యాలు మనం చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ యేసే క్రీస్తు అని ప్రకటించి ఎలుగెత్తి చెప్పారు. మీరు చెప్పరు, నాతో చెప్పారు, కనీసం మీరు చెప్పలేదు అని నేను చెప్పలేకపోతున్నా, బాక్సులన్నీ ఎత్తుకొని రా మా ఇంటికాడ కూటమి పెట్టి నువ్వు చెప్పానా, ఒక మాట చెప్పలేవు. మీ ఊర్లో కూటమి పెడితే మీ ఆస్తి అంతా నాకు రాసిస్తారన్నట్టు నువ్వు చెప్పవు, నన్ను చెప్పనివ్వు. ఆలోచన చేసుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం. పరలోకంలో మన ఫలం అధికం అవ్వాలి. పేతురు మౌనంగా ఉంటేనే అద్భుతం జరిగింది. పౌలు పాట పాడితే ఇంకా అద్భుతం జరిగింది. ఇక అసలు సిసలైన మాట చెప్పమంటారా? స్టెఫన్ రాళ్ళతో కొట్టి చనిపోతూ, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరుగరయ్యా, వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు కానీ వాళ్ళని క్షమించు అని చెప్తా ఉండి తన ప్రాణం వదిలేస్తుంటే పరలోకంలో ఒక నిశ్శబ్దమైన వాతావరణం. ఏంటో తెలుసా? అప్పటి వరకు ప్రభు సింహాసనం మీద కూర్చొని ఆసీనుడై ఉండగా దేవదూతలు ఆయన స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తుంటే యేసు ప్రభు ఒక్కసారిగా లేచాడు. ఆ క్షణం ఎలా ఉంటుందో చెప్పండి. మనం అందరం 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, నేను కుర్చీలు వేసుకుని కూర్చొని ఉన్నా, మీరందరూ కూర్చొని ఉన్నారు. తక్కువ లేచి నిలబడ్డాను అనుకో, మీరు ఏం చేస్తారు? వెంటనే కూర్చుంటారు, నిలబడతారా? ఆటోమేటిక్గా నిలబడతారు. ఎందుకని? అన్న ఎందుకు లేచాడు? ఎవరైనా ఇంకొకళ్ళు అన్నకంటే గనులైన గొప్ప వాళ్ళు వస్తారేమో లేచాడు. అదే కార్తీకో కౌశికో చింటుగాడు వస్తే నేను లేస్తానా ఏంట్రా అంట, అంతే కదా. కానీ నాకంటే గనులైన వాళ్ళు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే గౌరవ ప్రతార్థం లేచి నిలబడతాడు. కానీ దేవుడు లేచి నిలబడ్డాడంట. ఏం జరిగిందని చూస్తే స్టెఫన్ పైకి వస్తున్నాడు. స్టెఫన్ అనే దైవజనుడు కూడా కాదు, ఒక పరిచారకుడు. స్టెఫన్ సేవకుడు కూడా కాదు అతను. అప్పటికి ఇంకా సేవకి ఎన్నుకోబల్ల. జస్ట్ అతన్ని పరిచర్యలో కొందరిని ప్రతిష్ఠించి అపోస్తులు వాక్య పరిచయం చేయడానికి నియమించారు. ఇంకా పరిపూర్ణమైన దైవజనుడు కాల. అలాంటి వ్యక్తి వస్తుంటే దేవుడు లేచి అతనికి స్వాగతం చెప్తున్నాడు. ఎంత ఘనపరచబడ్డాడు స్టెఫను. దేనికి రా ఇదంతా అంటే నా నిమిత్తమై హింసపడ్డాడు అతను. అది హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నిమిత్తమై ఇబ్బంది అయినా, రోగమైనా, అన్యాయమైన ఏదైనా భరించుదాం యేసుక్రీస్తు నిమిత్తమై. అదే మనం క్రీస్తు నిమిత్తం కాకపోతే అది దేవుడి సంబంధం కాదు. అందుకని క్రీస్తు నిమిత్తమై హింసపడండి. నేను ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ రోజు కరపత్రాలు పంచుదామని కొంతమంది వెళ్ళారు. ఒక లారీ అసోసియేషన్ ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళాడు ఒక ఆయన. పైన మెట్ల మీద ఉన్నది, ఇనప మెట్లు కట్టున్నారు, అన్ని ఇనప మెట్లు కట్టున్నారు. మేమందరం కింద పంచుతామంటే ఈయన పైకి వెళ్ళి కరపత్ర ఇచ్చాడు. ధమాలని సౌండ్ వచ్చింది. చూస్తే ఆ వెళ్ళిన పాస్ట్ గారు డబ్బు తొలుకొని కింద పోతున్నాడు. రౌండ్ మెట్లు. ఏమైందంటే కరపత్రం పెడుతుంటే తన్యారన్నా అని తుడుచుకుంటున్నాడు. నా పక్కన ఇంకొక అతను వల్ల గబ మెట్లకి పైకి పోయాడు. కరపత్రించి మళ్ళీ తన్నించుకొని వచ్చాడు. ఆయన కూడా కిందకు వచ్చాడు. ఇప్పుడే కదా తన్నింది, మళ్ళీ ఎందుకు వచ్చారు ఆయన? నువ్వెందుకు పోయినావురా? ఇప్పుడే కదా తన్నిందంటే క్రీస్తు నిమిత్తమై తనులు తింటే ఆశీర్వాదం నువ్వే కదా అని చెప్పింది అంటున్నాడు. ఇదేనా? కానీ నిజంగా ఎంతో కొంత వాడి జ్ఞానం, వాడి ఆసక్తి చూడండి. అసలు దేవుడి నిమిత్తమై ఆ హింస అది దేవుని ఆశీర్వాదమే. తిట్లు తిట్టేవాళ్ళు ఎన్ని తిట్టారో, అన్నం తింటాను కూడా భయపడిన రోజు, నిద్ర బతక ఉలిక్కిపడి లేచిన రోజులు ఉన్నాయి. హింసించిన హింస అన్నీ భరించా. లోకంలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్న ఇబ్బంది లేదు, కానీ అది మీ నుంచి రాకుండా చూడండి. సాక్షిగా ఉండండి. కడవరి కాలం, అంత్యదినాలు ఇవి ధన్యతలు. ఓ పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకొని నిద్ర లేవగానే ఆ మాట చదువుతూ ఉండండి. అప్పుడైనా మీ బుర్రలోకి ఎక్కుతాయి. దీనత్వం కలిగి ఉండాలని, సమాధానపరచాలని, దుఃఖం రావాలని, నశించిపోయే ఆత్మల కొరకు ఈ మాటలన్నీ ధ్యానం చేయండి. పెట్టుకొని ఎదురుగా ఎప్పుడెప్పుడు మర్చిపోమాకండి. నా మాటేనండి. పరలోకంలోకి వెళ్ళి టెస్ట్ పెట్టి మనం అందరం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఈ మాటల ప్రకారం లేదా ఒక తీర్మానం చేసుకొని దాన్ని కట్టడి చేయండి. ఇంకా ఆ రోజు చెప్పాడు కదా, తీర్మానం చేసుకున్నా కదా, అయిపోయింది. ఇంకా అట్లా బతికేయటమే. అట్లా ఒక తీర్మానం చేసుకోండి. అది మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, రాబోయే మీ పిల్లలకి మీ భక్తి బహుదీవెనగా ఉంటుంది. ఆమెను చెప్పడానికి ఏమైందండి? ఉంటుంది. చూడండి, మీరు ఇంత భక్తి చేస్తున్నారంటే మీ పెద్దవాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు నేర్పారు. ఒరే నాయన ఇటు బైబుల్ చదువుకోవాలరా, ఇటు ప్రార్థన చేసుకోవాలట. మీరు చాలా చండాలమైన మనుషులు. మీరు మీ పిల్లలకి చెప్పట్లా. నాయన సినిమా పోతా పో సందా కోసం మేము పెట్టుకుని వచ్చే వారం ఎత్తలే తీసుకపో. నాయన యాడికి పోతాం, ఒంగోలు మీటింగ్ పోతాం, పో నాయన పో. స్వామి గారిని అడిగానని చెప్పు. వద్దులేదు మీట్స్ ఉంటాయి కదా స్వామి తిరిగేది, ఏం పని దానికి. స్వామిని అడిగాను పో. ఈ సొక్కా ఏందిరా, ఈ ప్యాంట్ ఏందిరా, నువ్వు దేవుడు నమ్ముకున్న పిల్లలవురా, ఏందిరా ఈ బతు. మమ్మీ అసలు ఏంటి మమ్మీ, కల్చర్, స్పీడ్, టెక్నాలజీ.
అవునా నాయన, ఓరే మా పాస్టర్ గారు చెప్పటే లేదే మాకు, నీకేమో తెలియదు, ఆ జాన్సన్కి అస్సలు తెలియదు, ఆయనకు తెలసొక తెలపాడు, మీరు చెప్పరు నాతో చెప్పనీరు, ఇంకంతే. నెక్స్ట్ తరం వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? అది నా నోరు మంచిది కాదు, ఎందుకు నాతో చెప్పేస్తారు వినరో. మీ అమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి మీకోసం ప్రార్థన చేసి మెడగబెట్టి ఒకటి కొట్టి చర్చికి తీసుకొచ్చారు కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు, భక్తిలో ఉన్నారు. మీ పిల్లల్ని మీరు అట్లా పెంచరు, ఇక వాళ్ళకి స్వేచ్ఛ, అన్ని కట్టడలు, అన్ని రూల్స్, అన్ని రెగ్యులేషన్స్ ఉంటేనే వాళ్ళు అంతంత మాత్రం. ఇంకా మీరు ఆ స్వేచ్ఛని ఇచ్చారనుకో, మిమ్మల్ని మీ పశువుల్ని మొత్తాన్ని మీ పిల్లలే నడి రోడ్డు మీద పెడతారు. అప్పుడు నా దగ్గరికి రండి, నా అకౌంట్ 700 ఉంటాయి. ఇంకా భజనే మనకి, ఏం చేస్తాం, ఇంకా ఏం చేయలేము. అప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు. మళ్ళీ చెప్తున్నారు కదా, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి, దేవుడి మీదకి నెట్టొద్దు, కష్టపడు, నీ ఇంట్లో ధాన్యం లేకపోతే అన్నాడు. బైబిల్లో ఉంది, దుక్కి దున్ను ఎద్దులు ఉన్న ఇంట ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీకు కష్టపడే తత్వం లేకుండా, నీకు సంపాదించే మనసు లేకుండా, తిని పండుకొని 24 గంటలు సెల్లు రుద్ది, అప్పులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దరిద్రం కూడా నీ వెనకాలే ఉంటుంది. పెద్దమ్మాయి తిరుగుతుంటుంది నీ వెనకాల. నువ్వు రాసమైన వారసుడివే, నీ ఎట్టటోడు లేక ఇప్పుడు దాకా అక్కడెక్కడ తిరిగి వచ్చాను, రారా నాయన నీ వెనకాల తిరుగుతాడు. నువ్వు దరిద్ర పెద్ద సావాసం చేయటమే. మళ్ళీ చర్చి కడుకు, అన్నయ్య 4 వారాలు వచ్చానయ్యా, ఏం కాదా, ఏం శాతపడి ఏమో చేస్తున్నాను నేను 4 వారాలకే. నువ్వేదైనా చేస్తే అవుతుంది, కానీ నేను చేస్తే ఏమవుతుంది? ఇది ఒక అమాయకత్వం. ఇది కూడా చెప్తున్నా, పాస్టర్ గారు ఏం చేయుడు, నీకు ఆలోచన చెప్తాడు, ఇట్లా చేసుకొని చెప్తాడు పాస్టర్ గారు. నువ్వు చేస్తేనే వస్తుంది. ఇక నేను చేస్తే వచ్చేదైతే ఈ పాటికి ప్రపంచం నాశనం అన్న అయిపోవాలా, ప్రపంచం బాగానే పడిపోవాలా, అంతే కదనా? సరే నాకు చేత కాదు, అబ్రహాం దైవజనులు, పెద్ద దైవజనులు, 6 అడుగులు ఎత్తుంటాడు, ఆయన చేస్తే అవుతుంది, మరి ఆయనను చేయాలి ఏదో ఒకటి. ఆయన చేత కూడా కాదు, ఇంకా పెద్దలు ఎవరి పేరు చెప్పండి, ఆయనను చేయాలి ఏదో ఒకటి. ఎవరు చేసినా ఏం కాదు, మార్పు నీలో రావాలి, తగ్గింపు నీలో రావాలి, దేవుడితో సహవాసం నీలో కలగాలి. అప్పుడు నా ప్రార్థన నీకు ఆధారం అవుతుంది. కుంటోడు నల్లడు వాడికి ఒక కర్ర ఇస్తాడు, ఒక స్టాండ్ ఇస్తాడు. ఇంకా ఏదైనా, నేను మళ్ళీ టైం ఎక్కువ తీసుకోవాలనుకోవట్లేదు, నేను చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ అండ్ ఫైనల్ ధన్యతలు ముగించుకుంటున్నాం మనం. మీ పిల్లలు కానీ, మీ కుటుంబం కానీ, మీ పశువులు కానీ, మీ పంట పొలాలు కానీ, మీ వ్యాపారాలు కానీ, మీ చేతి పనులు కానీ, ఏదైనా ఒక కొలిక్కి వచ్చి అది ఆశీర్వాదకరంగా మారాలంటే నీ చేతుల్లోనే ఉంది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అది దైవజనుడికి నేను చెప్పాల్సింది. కాబట్టి ఈ అంత్య దినాల్లో దేవుడు మొదట చెప్పిన ఆ మాటలు మనము దేవుడి కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడాలనుకున్నాం కనుక, పరలోకంలో నువ్వు మెప్పు, మహిమ, ఘనత పొందాలి, ఇహ పరమందును దీవించబడాలనుకుంటే ఈ మాటల ప్రకారం బ్రతుకు. నా యేసయ్య నిత్యముగా నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. అన్నీ రివిజన్ చేసుకోండి, యూట్యూబ్లో ఉన్నాయి, మరలా ఒకసారి మొత్తం ఒకేసారి వినండి, ఆ మాటలు తీర్మానం చేసుకోండి. నిత్యముగా దేవుని రాజ్యంలో గొప్ప బహుమానం మీకు కలుగుతుంది. అందరి తలలో వచ్చి కలుగు చూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక చిన్న తీర్మానం చేసుకోండి ప్రియులరా, ఒక చిన్న మాట. ఇంతవరకు నా వాక్యం విషయంలో ఎక్కడైనా నీకు కష్టం వచ్చినప్పుడు, ఒకవేళ క్రీస్తు నిమిత్తమే కదా అనుకున్నావా, లేకపోతే కన్నీళ్ళు గార్చి ప్రభువా ఏంటయ్యా అని ప్రశ్నించావా? ఎలా ఉంది నీ జీవితం? కడవరి కాలం, రాకడి దినాలు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు, నీ మాటలు ఆయన వింటున్నాడు, నీ క్రియలు ఆయనకు తెలుసు, అందుకే నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీ మాటలన్నీ నేను ఆలకిస్తున్నాను, నా చెవి ఎక్కి నీ మాటలు వింటున్నాను. అవి నాకు మహిమ తెచ్చే విధంగా ఉన్నాయా లేవా నీకే తెలుసు. నీ చేతి పనులన్నీ ఆయనకు తెలుసు, అవి దేవునికి మహిమకరంగా ఉన్నాయా లేవా అది నీకే తెలుసు. దేనికోసం నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు? ఎవరి కోసం వెంబడిస్తున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో మార్పు రావద్దా? దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని కట్టుకునే బాధ్యత నీది కాదా? దేవుని వాక్యం చేత వారిని దిద్దుకోలేవా? కట్టుకోలేవా? స్థిరపరచుకోలేవా దేవుని కొరకు? దేవుడు ప్రేమనే కదా పంచాడు, దేవుడు క్షమాగుణమే కదా చేసి చూపించాడు. నిన్ను కూడా ఆ మార్గంలోనే కదా రమ్మంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదిగో ఈ ధన్యతలన్నీ నీ కొరకే, ప్రభు నీ కొరకే అనుగ్రహించాడు. నువ్వు సమాధానపరిచి ఆయన కుమారుడివి కావాలి. నీతి నిమిత్తం హింసించబడి పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. ఆయన నిమిత్తమై
నింద, హింస, అబద్ధము, చెడ్డ మాటలు పలుకున్నప్పుడు నువ్వు సంతోషించాలి. నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆయనను ముఖాముఖిగా చూడాలి. నువ్వు కనికరాన్ని ప్రజల మధ్యలో చూపించాలి. అందరినీ కనికరించు. నువ్వు దేవుడు కనికరాన్ని పొందుకుంటావు. నీతి కొరకు ఆకలి కలుగు. మందిరం కొరకు, పరిచర్య కొరకు, సేవ కొరకు, నశించిపోయే ఆత్మల కొరకు ఆకలి దప్పిక కలిగి బతుకో. నీ జీవితంలో ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. నిన్ను తృప్తిగా బ్రతికేటట్లు చేస్తాడు. నీ చేతుల్లోనే ఉంది. నీ ఆకలి ఏదో. సాత్వికులు ధన్యులంట, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఇలాగ దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాట విషయమై జ్ఞాపకం చేసుకో, తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఆశ కలిగితే మీ చేతులు ఆకాశం చెప్పండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఇంతవరకు ఈ ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తుతి చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీరు బోధించిన ఆరంభించినప్పుడు మొట్టమొదటి పలికిన మాటల లోతైన సత్యాలు ఈ అంత దినాల్లో మరలా మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనాలు. మీ మాటల ప్రకారం బ్రతుకుటకు సహాయం చేయండి అయ్యా. నీ ముందున్న మీ ప్రజలు నేను దీనులమే నాయనా. నీ ఎదుట మేము ఏపాటి వారమయ్యా. మీరు కనికరిస్తేనే కదా ప్రభు మాకు ఈ భక్తి దొరికింది, ఈ రక్షణ దొరికింది. అతిశయించడానికి మేము ఏపాటి వారం వేసయ్యా. అయ్యా, నీ ఎదుట యోగ్యమైన పనివారిగా, నమ్మకమైన బిడ్డలుగా బ్రతికే భాగ్యం మాకు మీరు దయచేయండి ప్రభా. అయ్యా, మా మీద వస్తున్న నిందలు, హింస, చెడ్డ మాటలు, అబద్ధముల విషయమై మేము సంతోషించే భాగ్యం కూడా మాకు అనుగ్రహించండి. ప్రతి చిన్న విషయానికి కలవరి పడిపోయే బలహీన మనసు మీ ప్రజలకైనా నాకైనా ఉందేమో, దాన్ని తీసివేయండి యేసయ్యా. నీ సన్నిధిలో సాక్షిగా ఉండే భాగ్యం దయచేసి నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు యేసు నిమిత్తమై కొందరినైనా సంపాదించగల సామర్థ్యం మాకు అనుగ్రహించమని బిడ్డల్ని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ అయ్యా, చేతులెత్తి నీ వైపు ప్రార్థన చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ఇహమందున పరమందున వారి సంతోషం అధికం చేసి గొప్ప చేయమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు ఈ ఆరాధనకు చేరి తీర్మానంతో ప్రార్థించుకున్న ఒక్కొక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.